తెలంగాణలో కేటీఆర్ చుట్టూ అల్లుకున్న ఫార్ములా కార్ రేసింగ్ కేసు మెల్లమెల్లగా రకరకాల ట్విస్టులు తీసుకుంటోంది. రేసింగ్లో ఎన్ని మలుపులు ఉంటాయో ఈ కేసులో కూడా అన్ని మలుపులు కనబడుతున్నాయి. గడిచిన 5-6 నెలలుగా దీని మీద ప్రాథమికంగా దర్యాప్తు చేస్తున్నామని చెప్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిన్న ఏసీబీ కేసు పెట్టింది కేటీఆర్ మీద. ఆ తర్వాత ఇవాళ కేటీఆర్ ఆ కేసుని క్వాష్ చేయాలి, ఎఫ్ఐఆర్ని క్వాష్ చేయాలంటూ హైకోర్టుకు వెళ్లారు. అది ముందు లంచ్ మోషన్ మూవ్ చేస్తే కోర్టు లంచ్ మోషన్ నిరాకరిస్తూ తర్వాత మధ్యాహ్నానికి తీసుకోమని చెప్పడం. మధ్యాహ్నం కేసు విచారణ దాదాపు 1.5 గంటన్నర ఆర్గ్యుమెంట్స్ జరిగాయి ఇరు పక్షాలు, ప్రభుత్వం వైపు నుంచి అలాగే కేటీఆర్ వైపు నుంచి కూడా. జరిగిన తర్వాత ఆర్గ్యుమెంట్స్ విన్న కోర్టు దీన్ని 27వ తేదీకి విచారణను వాయిదా వేస్తూ 10 రోజుల వరకు కేటీఆర్ని అరెస్ట్ చేయడం కుదరదు, చేయొద్దు అని చెప్పి ప్రభుత్వానికి, పోలీస్కి, ఏసీబీకి కోర్టు ఆర్డర్ చేసింది. దీంతో ప్రస్తుతానికి కేటీఆర్కి కాస్త ఊరట లభించినట్టే కోర్టులో. అయితే ఈ కేసుకు సంబంధించి ఊరట లభించినట్టే. అయితే 10 రోజుల తర్వాత ఏం జరిగే అవకాశం ఉంది, 27వ తేదీన విచారణలో ఏం జరగబోతోంది, ప్రభుత్వం ఎలాంటి కౌంటర్ వేయబోతోంది, అసలు కరప్షన్ లేనప్పుడు యాంటీ కరప్షన్ కేసు ఎక్కడిది అనేది బీఆర్ఎస్ ఆర్గ్యుమెంట్. లేదు, ఇందులో పూర్తిగా కరప్షన్ జరిగింది, అలాగే ప్రొసీజరల్ ఇర్రెగ్యులారిటీస్ కూడా ఉన్నాయి, అంటే జరగాల్సిన తరహాలో జరగలేదు, అంతా ఇర్రెగ్యులర్గా దానిలో ఇష్టానుసారం నిధులు విడుదల చేశారు అనేది ప్రభుత్వం చెప్తున్న మాట. ఆ తర్వాత ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఇందులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కూడా ఎంటర్ అయింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎందుకు ఎంటర్ అయింది అని అంటే దీంట్లో కొంత అమౌంట్ దాదాపు 46 కోట్ల రూపాయలని పౌండ్స్లో పర్చేజ్ చేసి లండన్ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేశారు అనేది ఒక అభియోగంగా ఉంది. కాబట్టి అది మరి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంటర్ అయ్యి ఆ నిధులు ఎక్కడికి వెళ్ళాయి, ఎలా వెళ్ళాయి అని ఆరా తీయడానికి వస్తుంది. ఎందుకంటే దీంట్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్కి విరుద్ధంగా ప్రభుత్వం ఈ నిధుల సరఫరా చేసింది, నిధుల బదిలీ చేసింది అనేది ఒకటి ఉంది. అందుకే ఆర్బీఐ 8 కోట్ల రూపాయల పెనాల్టీని వేసింది తెలంగాణ ప్రభుత్వానికి. అది రేవంత్ రెడ్డి సర్కారు వచ్చినాక 8 కోట్లు కట్టాల్సి రావడంతో ఒకటి జరిగింది. తర్వాత ఎఫ్ఈఓ వైపు నుంచి ఒక అధికారి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన కొద్ది రోజులకే వచ్చి మళ్ళీ ఫార్ములా రేస్కి మేము చేయడానికి ఇదిగా లేము, మీరు కోఆపరేట్ చేస్తే చేస్తాము, పాత డబ్బులు మాకు రావాలి 600 కోట్లు అవి ఇప్పించండి అని వచ్చాడని ఆయన చెప్తున్నారు, రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ముఖ్యమంత్రిని కలిసి వెళ్ళాడు ఎఫ్ఈఓ వైపు నుంచి అనేది నిన్న కేటీఆర్ కూడా చెప్పారు. సో అక్కడే మాకు అనుమానం వచ్చి కేసుని ఆధారాలు మొత్తం కూపీ లాగామనేది రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న మాట. అలాగే లండన్లో ఆర్బిట్రేషన్ అంతా లండన్లో వేశారు. ఎవరైనా ఆర్బిట్రేషన్ పెట్టుకునేటప్పుడే ఇక్కడ మన స్టేట్లో పెట్టుకోవాలి, వీళ్ళు ఆర్బిట్రేషన్ హైదరాబాద్లో కాకుండా లండన్లో ఒప్పుకున్నారు. దాంతో ఎఫ్ఈఓ వాళ్ళు అక్కడ లండన్లో వేశారు కేసు. అది ఇప్పుడు 1,000 కోట్ల రూపాయలకు వాళ్ళు డ్యామేజ్ సూట్ వేసే అవకాశం ఉంది. పైగా తెలంగాణ ప్రభుత్వం ఈ ఆర్బిట్రేషన్ వాయిదాలకు అటెండ్ అవ్వట్లేదనే ఉద్దేశంతో ఆ కంపెనీయే ఎఫ్ఈఓనే తెలంగాణ తరఫున లాయర్ను కూడా వాళ్ళే అపాయింట్ చేశారని, అది కూడా హైయెస్ట్ రెమ్యూనరేటెడ్ అడ్వకేట్ కౌన్సిల్, సుప్రీంకోర్టు సీనియర్ మోస్ట్ కౌన్సిల్, హైయెస్ట్ రెమ్యూనరేటెడ్ కౌన్సిల్ ఇన్ ఇండియా హరీష్ సాల్వేని ఎఫ్ఈఓ కంపెనీ తెలంగాణ ప్రభుత్వం తరఫున నియమించి వాళ్ళే తెలంగాణ ప్రభుత్వం తరఫున కూడా ఆర్గ్యుమెంట్స్ చేపిస్తున్నారు. దానివల్ల కోట్లాది రూపాయల నష్టం రాబోతోంది తెలంగాణ ప్రభుత్వానికి. వాళ్ళు డ్యామేజ్ సూట్ వేస్తే వాళ్ళు ఇన్ని రకాలుగా మా రేసింగ్ నష్టం జరిగింది, జరగాల్సిన రేసులు ఇంకా 4 రేసులు జరగకపోవడం వల్ల, నిలిచిపోవడం వల్ల కూడా మేము తీవ్రంగా నష్టపోతున్నామని 2,000 కోట్లకో 3,000 కోట్లకో నష్టం డ్యామేజ్ సూట్ వేసే అవకాశం ఉందనేది తెలంగాణ ప్రభుత్వం చెప్తున్న మాట. సో ఈ మొత్తం నేపథ్యంలో వెళ్ళిన డబ్బు ఎలా వెళ్ళింది, ట్రైపార్టీ అగ్రిమెంట్ నుంచి బైపార్టీ అగ్రిమెంట్గా ఎలా మార్చారు, కేటీఆర్ దీంట్లో ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు, గ్రీన్కో కంపెనీని ఎందుకు దాని పక్కకు తప్పించారు, అసలు మొత్తం తప్పంతా చేసింది గ్రీన్కో అయితే గ్రీన్కోని ఎందుకు పక్కకు ఈ గ్రీన్కో అనే దాని గురించి మనం ఇక్కడ మాట చెప్పుకోవచ్చు. ఈ గ్రీన్కో అనే కంపెనీ వైసీపీకి చాలా దగ్గర, అందులో వైసీపీ నేత కూడా ఆ కంపెనీ అధినేత. సో ఈ గ్రీన్కోని ఎందుకు తప్పించారు అనేది కూడా ఇక్కడ ఒక పాయింట్ అవుతుంది. సో వీటిల్లో ఇప్పుడైతే తెలంగాణకు సంబంధించి బీఆర్ఎస్ ప్రస్తుతానికైతే కొంత
అటాకింగ్ మోడ్లోకి వచ్చింది. నిన్న కొంచెం ఇదిగా ఉన్నా కూడా ఇవాళ ఇందాకే హరీష్ రావు కూడా ప్రెస్ మీట్ పెట్టి తొలి అడుగులోనే కేటీఆర్ విజయం సాధించారు, కేటీఆర్ పై పెట్టింది డొల్ల కేసు అని తేలిపోయింది, ఫార్ములా ఈ రేస్ పై సభలో చర్చించాలని కోరాం, సభలో మమ్మల్ని మాట్లాడనివ్వలేదు అనేది హరీష్ రావు చెప్తున్నమాట. నిజానికి ఇవాళ సభలో పెద్ద గొడవ అయింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొంత శృతి మించి దూకుడు ప్రదర్శించినట్టే కనపడింది ఆ విజువల్స్ అన్ని బయటకు వచ్చిన తర్వాత. అయితే సభలో ఈ ఫార్ములా కార్ రేస్ గురించి చర్చించాలి అనే దాన్ని ఎవరు అంగీకరించలేదు. మిగతా పార్టీలు, కాంగ్రెసే కాదు, బీజేపీ అంగీకరించలేదు, ఎంఐఎం అంగీకరించలేదు, కమ్యూనిస్ట్ పార్టీలు అంగీకరించలేదు. ఎందుకంటే అది గవర్నర్ యాక్సెప్టెన్స్తో ఏసీబీ పెట్టిన కేసు కాబట్టి కోర్టులోనూ విచారణను చూసుకోవాలి తప్ప దానికి అసెంబ్లీలో ఏంటనేది వాళ్ళ మాట. కానీ ఏదో రకంగా అసెంబ్లీని స్తంభింపజేయాలని బీఆర్ఎస్ స్ట్రాటజీగా సాగింది వాళ్ళంతా కూడా. టోటల్గా మొత్తంగా చూసినప్పుడు ప్రభుత్వం చెప్తున్న వెర్షన్ మొత్తం ఒకలా ఉంది. మేము హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడం కోసం చేశాము అంటూ ఇక్కడ హరీష్ రావు ఇవాళ మాట్లాడిన దాంట్లో రెండు ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఏమున్నాయంటే, నిధుల చెల్లింపుల్లో రేసింగ్ నిర్వహించిన సంస్థకు హెచ్ఎండిఏ నుంచి చెల్లింపులు జరిగాయి, చెల్లింపుల్లో ప్రొసీజరల్ ల్యాప్స్ మాత్రం జరిగి ఉండవచ్చు, నిధుల చెల్లింపుల్లో ఇర్రెగ్యులారిటీ తప్ప ఇల్లీగల్ లేదు, ఇర్రెగ్యులారిటీ ప్రొసీజర్ ల్యాప్స్ తప్ప ఇల్లీగలిటీ లేదు అనేది హరీష్ రావు చెప్తున్నమాట. సో మరి ఈ ఏదైనా ప్రభుత్వం ప్రజల సొమ్ముని వాడేటప్పుడు ప్రొసీజర్స్ ఫాలో అవ్వాలి, రెగ్యులారిటీస్ ఉండాలి. ఇర్రెగ్యులారిటీస్ ఉంటే కూడా కుదరదు. మరి అది ఎలా హరీష్ రావు దీన్ని అంగీకరించారు అనేది మనం చూడాల్సి ఉంది. సో ఓవరాల్గా చూసినప్పుడు దీనికి సంబంధించింది. అయితే ఇందులో ఈడీ ఎందుకు ఎంటర్ అయింది, ఈ ఓవరాల్ కేసు హీరింగ్స్లో ఇరుపక్షాల వాదనలు, మెయిన్ ఆర్గ్యుమెంట్స్ ఎలా ఉన్నాయి, అయితే కోర్టు ఎందుకు కాస్త తాత్కాలికమైన ఊరట ఇచ్చింది కేటీఆర్కి అనేది కూడా కొంత ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇవాళ. సో దీని మీద కొన్ని అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ కలవల అందిస్తారు. తర్వాత చర్చలకు వెళదాం. ప్రవీణ్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. ఫస్ట్ పాయింట్, దీంట్లో ఈడీ ఎందుకు ఎంటర్ అయింది సార్? అంటే ఇందులో ముఖ్యంగా ఇప్పటి వరకు ఏసీబీ నమోదు చేసినటువంటి కేసులో వీళ్ళు చెప్తున్నటువంటి ఈ కార్ రేసింగ్, ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో ఒక విదేశీ కంపెనీకు నగదును జమ చేశారు. అది కూడా ముఖ్యంగా ఒక బ్యాంకు నుంచి విదేశీ బ్యాంకుకి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఫౌండ్ల రూపంలోనే ఆ కంపెనీకు ఈ నగదును కూడా చెల్లించారనేటువంటి అంశాన్ని స్పష్టంగా ఒకవైపు ఏసీబీ చెప్తుంది, మరోవైపు కేటీఆర్ కూడా స్పష్టం చేసినటువంటి సందర్భాన్ని చూసాం. కానీ ఇందులో మనీ లాండరింగ్కి ఏమైనా పాల్పడ్డారా అన్న కోణంలోనే ఈడీ అధికారులు ఎంటర్ అయినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే విదేశీ అకౌంట్లకి ఏది జమ చేసినప్పటికీ కూడా ఈడీ ఎంటర్ అవుతుంది. ఎందుకు ఈడీ ఎంటర్ అయిందంటే ఆర్బీఐ నామ్స్ ప్రకారం ఒకవేళ ఇండియన్ కరెన్సీని విదేశీ కరెన్సీ రూపంలో మార్చాలనుకున్నప్పుడు ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం, ఆర్బీఐ రూల్స్ ప్రకారం ఆర్బీఐ అనుమతి పొందాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలా పొందకుండా వీళ్ళు విదేశీ కరెన్సీని చెల్లించారు కాబట్టి, ఫౌండ్ల రూపంలో చెల్లించారు కాబట్టి ఇందులో అనుమానాస్పదమైనటువంటి ట్రాన్సాక్షన్ గానే ప్రస్తుతం ఈడీ భావిస్తూ ఉంది. ఏసీబీ అధికారులు నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్తో పాటు అధికారులు ఇచ్చినటువంటి కంప్లైంట్ కాపీను, ఈ కార్ రేసింగ్ వ్యవహారానికి సంబంధించినటువంటి రికార్డ్స్ కాపీని కూడా తమకు అందజేయాలంటూ ఇప్పటికే ఏసీబీకి కూడా ఈడీ లేఖ రాసింది. ఏసీబీ దర్యాప్తు తర్వాత ఈడీ అధికారులు కూడా ఈసీఐఆర్ నమోదు చేసి దానిపైన ఇన్వెస్టిగేషన్ కొనసాగించేటువంటి అవకాశం ఉంటుంది. విదేశీ అకౌంట్కు జమ అయిన తర్వాత వేరే అకౌంట్లకు ఏమైనా అమౌంట్ బదిలీ అయిందా, కేవలం ఎకనామికల్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ట్రాన్సాక్షన్స్ పైనే ఈడీ అధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపేటువంటి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అయితే మాత్రం ఏసీబీ కేసు నమోదు చేసింది, ఎఫ్ఐఆర్ నమోదు చేసింది కాబట్టి ఈ కేసు దర్యాప్తు ఒకవైపు, ఈడీ కూడా మరోవైపు దర్యాప్తు జరిపేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా కనపడుతున్నాయి. ఇప్పటికే ఈడీ అధికారులు అయితే మాత్రం ఒక లేఖ రాయడం జరిగింది. కానీ ప్రస్తుతం ఏసీబీ అధికారులు అయితే మాత్రం దానికి ఏం రిప్లై ఇచ్చారంటే కేవలం ఎఫ్ఐఆర్ దశలోనే ఉంది, ఇంకా ఇన్వెస్టిగేషన్ చేయాల్సి అవసరం ఉంటుంది కాబట్టి ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ అంతా కూడా మేము అందజేస్తాం, ఇంకా ఆన్ గోయింగ్ అంటే ఇన్వెస్టిగేషన్ ఆన్ గోయింగ్ లో ఉంది కాబట్టి కొంత సమయం ఇవ్వండి అంటూ కూడా ఏసీబీ ఇప్పటికే ఈడీకి కూడా సూచన చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇన్వెస్టిగేషన్ పూర్తయిన తర్వాత ఈడీ అధికారులకు కూడా ఈ డీటెయిల్స్ అన్ని కూడా అప్పగించేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది సార్. అయితే కేటీఆర్ కి ఇవాళ కోర్టులో కొంత ఊరట లభించింది. 10 రోజుల వరకు అరెస్టు చేయొద్దని కోర్టు ఏసీబీని సూచించడం అనేది ఒక కీలకమైన ఇదే. అయితే ఆర్గ్యుమెంట్స్ పరంగా చూసినప్పుడు కేటీఆర్ వైపు నుంచి ఉన్న ఆర్గ్యుమెంట్స్లో మెరిట్స్ ఏం కనపడ్డాయి,
ప్రభుత్వం వైపు నుంచి చేసిన ఆర్గ్యుమెంట్స్లో మెరిట్స్ ఏం కనిపించాయి బ్రీఫ్గా? ఎగ్జాక్ట్లీ సార్, అంటే కేటీఆర్ తరపు న్యాయవాది సీనియర్ కౌన్సిల్ అయిన సుప్రీంకోర్టు లాయర్ ఆయన వాదనలు వినిపించినటువంటి సమయంలో 3 అంశాలను ప్రధానంగా కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ పీసీ యాక్ట్ నమోదు చేసినప్పుడు పబ్లిక్ సర్వెంట్ పైన పీసీ యాక్ట్లు పెట్టినప్పుడు ఆయనకు వ్యతిరేకంగా ఏవైనా ఆధారాలు ఉన్నాయా, ఒకవేళ ఈ 55 కోట్ల రూపాయలు దుర్వినియోగమైనా లేకుంటే ఈ 55 కోట్ల రూపాయలు వేరే అకౌంట్లకు జమ అయ్యాయని ఒకవేళ భావించినట్లయితే వాటికి సంబంధించినటువంటి ఆధారాలు ఎక్కడా లేవు. మరోవైపు ఎఫ్ఐఆర్లో కూడా బెనిఫిట్గా అంటే కేటీఆర్ బెనిఫిట్ పొందినట్లు కానీ కేటీఆర్ లబ్ధి పొందినప్పుడు పెట్టినట్లు కానీ ఎక్కడా కూడా ఎఫ్ఐఆర్లో నమోదు చేయలేదనేటువంటి అంశాన్ని పదే న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. మరొక అంశం ఏంటంటే 409 ఐపీసీ సెక్షన్ అనేది ఇది కుట్రపూరితంగా జరిగినా లేకుంటే ఒక ప్లాన్ ప్రకారం నిధులను దుర్వినియోగం చేసినప్పుడు మాత్రమే ఆ పీసీ యాక్ట్ కానీ 409 వర్తింపజేయాలి. అలాంటిది ఎక్కడా కూడా జరగలేదు. హైదరాబాద్ ఇమేజ్ను హైదరాబాద్ బ్రాండ్ను పెంచేందుకే ఈ కార్ రేసింగ్ అనేది జరిగింది. మరోవైపు ఎన్నికల కంటే ముందే ఒక అగ్రిమెంట్ జరిగింది. అగ్రిమెంట్ ప్రకారమే చెల్లింపులు చేయాలి కాబట్టి చెల్లింపులు జరిగాయి, కానీ ఎన్నికల నిబంధనలకు కానీ ఎన్నికల సమయంలో నిబంధనలకు కానీ వీళ్ళ చెల్లింపులకు కానీ ఎలాంటి సంబంధం లేదు. ఎన్నికలకు ఈ చెల్లింపులకు ముడిపెట్టవద్దనేటువంటి అంశాన్ని కూడా కోర్టు దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. మరొక వైపు 11 నెలల తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేయడాన్ని కూడా కొంత అయితే మాత్రం కేటీఆర్ తరపు న్యాయవాది దాదాపు 20 నిమిషాల పాటు ఆ అంశాన్ని కోర్టు దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. ఇక ప్రభుత్వ తరపు న్యాయవాది అంటే అడ్వకేట్ జనరల్ కూడా వాదనలు వినిపిస్తూ ఇప్పుడు కేటీఆర్ క్లీన్ అని ఇప్పుడు ఎందుకు చెప్పలేమంటే దర్యాప్తు దశలో ఉంది. 55 కోట్ల రూపాయలు విడుదల చేయమని స్వయంగా మంత్రి కేటీఆర్ హామీ చెప్పడం వల్లనే ఈ యొక్క ఫైల్ పైన సిగ్నేచర్ పెట్టడం వల్లనే 55 కోట్లు రిలీజ్ అయ్యాయి. ఇది కూడా ఆర్బీఐ నామ్స్ పాటించలేదు, ఆర్బీఐ అనుమతులు పొందలేదు, బోర్డులో నిర్ణయం తీసుకోలేదు, క్యాబినెట్లో ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఏకపక్షంగా ఒక మంత్రి తీసుకున్నటువంటి నిర్ణయం కాబట్టి ఇందులో ప్రొసీజర్ ఫాలో కాలేదు కాబట్టి అతని పైన ఎఫ్ఐఆర్ నమోదు చేశాము. అతనే ప్రైమ్ అక్యూజ్డ్, అతనే ప్రధాన నిందితుడు కాబట్టి అతనికి ఎలాంటి రిలీఫ్ కూడా ఇవ్వద్దు అనేది ప్రధానంగా ప్రభుత్వ తరపు న్యాయవాది కూడా తన వాదనలు వినిపించడం జరిగింది. ఒకవేళ రిలీఫ్ ఇచ్చినట్లయితే కొంత కేసు దర్యాప్తుకు ఆటంకం కలిగేటువంటి అవకాశం ఉంటుంది, కొంత ఇన్ఫ్లుయెన్స్ గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అలా కాకుండా చూడాలంటూ కూడా పదే ప్రభుత్వ తరపు న్యాయవాది తన వాదనలు వినిపించారు. ఎఫ్ఐఆర్ దశ అంటేనే ఎఫ్ఐఆర్ అంటేనే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అంటే ప్రాథమిక దశలో ఉందనేది అర్థం చేసుకోవాలి. ఇంకా ఇన్వెస్టిగేషన్లో ఎవరెవరి పాత్ర ఏందనేది ఇన్వెస్టిగేషన్లో తేలిన తర్వాత వాళ్ళని నిందితులుగా చేర్స్తామనేటువంటి అంశాన్ని కూడా అడ్వకేట్ జనరల్ చెప్పినప్పటికీ కూడా న్యాయస్థానం అయితే మాత్రం 10 రోజుల పాటు కేటీఆర్ కు స్వల్ప ఊరట లభించిందనేది కూడా మనకు అర్థమవుతుంది. 10 రోజుల పాటు అరెస్టు చేయవద్దు, కానీ ఏసీబీ విచారణకు కేటీఆర్ సహకరించాలి, ఏసీబీ కూడా విచారణ చేసుకోవచ్చు అనేటువంటి అంశాన్ని స్పష్టంగా తెలంగాణ హైకోర్టు ఈరోజు ఇచ్చినటువంటి ఆర్డర్లో ఉంది. 27వ తారీఖున మరోసారి విచారణ జరగబోతుంది. 27వ తారీఖు లోపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరోవైపు ఏసీబీ అధికారులు అయితే మాత్రం ఒక కౌంటర్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఆ కౌంటర్ ఫైల్ చేసిన తర్వాత ఇటు కేటీఆర్ యొక్క వాదనలు మరోవైపు ప్రభుత్వం యొక్క వాదనల తర్వాత కోర్టు ఒక కీలకమైనటువంటి తీర్పును ఇచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ప్రస్తుతానికి 10 రోజుల పాటు అయితే మాత్రం కేటీఆర్ కు కొంత రిలీఫ్ దొరికిందని చెప్పాలి. 10 రోజుల తర్వాత మరోసారి కౌంటర్ పైన వాదనలు కొనసాగుతాయి కాబట్టి ఫైనల్ జడ్జిమెంట్ అయితే మాత్రం 10 రోజుల తర్వాత ఉండేటువంటి అవకాశం అయితే కనపడుతుంది సార్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రవీణ్ అప్డేట్స్ ఇచ్చినందుకు. ఇక్కడ మనం ఒకసారి దీన్ని చూసినట్లయితే ఏసీబీ ఓవర్ నైట్ కేటీఆర్ ని అరెస్ట్ చేస్తారు లేదా చేస్తాము అని వాళ్ళు చెప్పడం కానీ అనలేదు. విచారణకు పిలుస్తారేమో నోటీస్ ఇచ్చి అనేది ఇదే అందరూ మాట్లాడుకున్నది. ఇప్పుడు కోర్టు కూడా కేటీఆర్ గారిని ఏసీబీ విచారించవచ్చు, కేటీఆర్ కూడా ఏసీబీకి విచారణకు సహకరించాలని చెప్పారు. అంటే వాళ్ళు పిలిస్తే ఆయన విచారణకు వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ ద ఓన్లీ రిలీఫ్ ఏంటంటే ఈ 10 రోజుల పాటు ఈ నెల 30వ తేదీ వరకు కేటీఆర్ని అరెస్ట్ చేయకుండా ఏసీబీకి ఆర్డర్స్ పాస్ చేసింది కోర్టు. అరెస్టు తప్ప విచారణ జరగవచ్చు. ఒకవేళ ఏసీబీ రోజు రమ్మంటే కూడా రోజు కూడా వెళ్లాల్సి వస్తుందేమో విచారణకి. కాబట్టి విచారణ ఆగదు అనేది ఒక పాయింట్. తర్వాత ఇక్కడ ప్రొసీజరల్ ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయని స్వయంగా బీఆర్ఎస్ పార్టీ కానీ కేటీఆర్ గారి వైపు నుంచి కానీ అడ్మిట్ చేస్తున్నారు, వాళ్ళే అంగీకరిస్తున్నారు. సో ఇది ఇర్రెగ్యులారిటీస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా గవర్నమెంట్ వైపు నుంచి ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి అంటే అది దాన్ని ఏసీబీ కానీ లేకపోతే ఇతరత్ర క్రైమ్స్లో ఎలా తీసుకుంటారో ఎలా చూస్తారో అనేది కూడా ఈ కేసులో చాలా కీలకంగా కనిపించబోతోంది. తర్వాత ఈ కేసులో బయటకు వస్తున్న సమాచారం ప్రకారం ఈ కేసులో ఇన్వాల్వ్ అయినా లేకపోతే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక కీలకమైన అధికారి
ఇప్పటికే ప్రభుత్వానికి కీలకమైన కన్ఫెషన్ కూడా ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఆ కన్ఫెషన్ ఏంటి అని అంటే, ఇది జరిగింది మొత్తం అనధికారికంగా ఇర్రెగ్యులర్ గానే జరిగింది. మొత్తం కేటీఆర్ ఆదేశాల మేరకు, కేటీఆర్ సూచనల మేరకే ఈ ఇర్రెగ్యులారిటీస్ కానీ ఈ చెల్లింపులు కానీ జరిగాయని ఆ అధికారి ఇప్పటికే ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో తన కన్ఫెషన్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. దాన్ని బేస్ చేసుకునే ఇదంతా కూడా ఈ కేసు ఫైల్ చేయడము, తర్వాత గవర్నర్కి ప్రభుత్వం రిపోర్ట్ చేయడము, అక్కడ 17A సెక్షన్ కింద పర్మిషన్ తీసుకోవడము, ఇవన్నీ జరిగినట్టుగా చెప్తున్నారు. సో ఈ 10 రోజుల్లోపు కౌంటర్ వేయాలి ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం. ఈ కౌంటర్ వేసిన తర్వాత పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? ప్రస్తుతానికి దొరికిన రిలీఫ్ డెఫినెట్ గా రిలీఫే. కేటీఆర్ గారికి హరీష్ రావు గారు అన్నట్టు తొలి అడుగులోనే విజయం సాధించారా లేదా అనేది మనం చెప్పలేం, కానీ ఒక రకంగా బిగ్ రిలీఫే. మరి ఈ రిలీఫ్ని ఎలా తీసుకుంటారు? 10 రోజుల్లో ఇంకెలాంటి మార్పులు చేర్పులు రావచ్చు? అసలు ఈ కేసులో ప్రభుత్వం ఏం చెప్తోంది? కేటీఆర్ గారి ఆర్గ్యుమెంట్స్ తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ఫార్ములా ఈ కార్ రేస్ కి సంబంధించి అక్కడ అక్రమాలు జరిగాయి, ఆ కార్ రేసులో అవినీతి జరిగింది, అదొక స్కామ్ అంటూ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అలిగేషన్స్ కానీ, అప్పటి మంత్రి, గత ప్రభుత్వంలో మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు పైన పెట్టిన ఏసీబీ పెట్టిన కేసు, ఇవి ఇప్పుడు కొంత సంచలనంగా మారాయి. దీనికి సంబంధించి మనం చర్చను చూస్తున్నాం. ఈ చర్చలో మనతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధికార ప్రతినిధి మానవతరాయ్ గారు ఉన్నారు. అలాగే రావుల శ్రీధర్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, అండ్ ప్రకాష్ రెడ్డి గారు బీజేపీ సీనియర్ నాయకులు, అధికార ప్రతినిధి మనతో చర్చలో పాల్గొంటున్నారు. అయితే ఇవాళ కోర్టులో కేటీఆర్ గారికి స్వల్ప ఊరట దొరికింది. 10 రోజుల పాటు ఏసీబీ ఆయన్ని అరెస్ట్ చేయొద్దని కోర్టు ఆర్డర్ చేసింది. అయితే ఈ 10 రోజుల పాటు కావాలంటే ఏసీబీ ఆయనను విచారించుకోవచ్చని కూడా కోర్టు సూచించింది. విచారణకు సహకరించాలని కూడా కేటీఆర్ గారికి కోర్టు సూచించింది. మరోవైపు ఈడీ ఎంటర్ అయింది. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఈడీ కేసులో ఎంటర్ అయింది. సో ఏం జరగబోతుంది అనే దాని మీద వెళ్లే ముందు ఎవరి వాదనలు ఎలా ఉన్నాయి అనేది ఒకసారి కేటీఆర్ గారు ఏం చెప్పారు నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో ఈ కేసుకు సంబంధించి, అలాగే ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు దీనికి సంబంధించింది అనేది ఒకసారి ఇద్దరు వెర్షన్స్ విన్న తర్వాత చర్చలకు వెళదాం ప్లీజ్. మేము ఒక ఉద్యమ నాయకుడి బిడ్డలం, ఉద్యమ నాయకుడి సైనికులు. ఏనాటికైనా చెప్తున్నా రేవంత్ రెడ్డి, నీలాంటి చిల్లరగాళ్ళ కేసులకు, నీ లస్కోరు పనులకు భయపడేటోడు ఎవడు లేడు. నువ్వు మా ఇంటికి కూడా వీకలేవు, అది కూడా చెప్తున్నాను. కానీ ఇక్కడ భయపడేటోడు ఎవడు లేడు. నువ్వేం చేసుకుంటావో చేసుకో, తప్పకుండా నేను అడుగుతా ఉన్నా. ఇవన్నీ నేను చూపెట్టిన అన్ని కూడా దీస్ ఆర్ ఆల్ సబ్జెక్ట్ టు స్క్రూటినీ. మీరు యూ కెన్ స్క్రూటినైజ్ ఆల్ ఆఫ్ దీస్, యూ కెన్ రీచ్ అవుట్ టు ఫార్ములా ఈ. మీరు ఎవరెవరిని కలవదలుచుకుంటే, ఎవరెవరిని అడగదలుచుకుంటే వారిని అడగండి. తప్పకుండా మేము హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేదానికి, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెంచేదానికి, తెలంగాణను ప్రపంచ పటంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ రంగంలో పెట్టడానికి చేసిన ఒక ప్రయత్నం ఈ ఫార్ములా ఈ రేస్ అనేది అందులో ఒక చిన్న అంకం. దానికి 55 కోట్లు అనేది పెద్ద ముచ్చట కాదు, పెద్ద లెక్క కాదు. కాబట్టి దాన్ని ఏదో భూతద్దంలో పెట్టి ఇల్లులో కుంభకోణం జరిగిందంటే నేను మళ్ళీ చెప్తున్నా, ఆ 55 కోట్లు ముట్టినాయి, మా దగ్గర ఉన్నాయి అని ఫార్ములా ఈ వాళ్ళు నీకు ఉత్తరం రాసిండ్రు. ఆ లెటర్ నిమ్మంగటి ఉంది, మీకు ఇస్తాను. అందులో లైసెన్స్ ఫీజు కూడా వాపస్ పంపి తీసుకో, నువ్వు వాపస్ 74 లక్షలు 75 లక్షలు అని చెప్పి FMSCI వాళ్ళు నీ గవర్నమెంట్ అడుగుతా ఉన్నారు, నీ సెక్రటరీని అడుగుతున్నారు. అది కూడా మీరు చెప్తలేరు. అన్నిటికీ మించి ఆల్రెడీ ఫార్ములా ఈ వాళ్ళు మీతో ఆర్బిట్రేషన్ సూట్ కొట్లాడుతున్నారు, అది కూడా నువ్వు చెప్తలేవు. ఇవాళ నా మీద కేసు పెడితే నువ్వు ఫార్ములా ఈ మీద కూడా పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే నేను అనుచిత లబ్ధి చేకూర్చినా నువ్వు అంటున్నావు. అనుచిత లబ్ధి చేకూరిస్తే ఆల్రెడీ ఆర్బిట్రేషన్ వాళ్ళు నీ మీద వేసిండ్రు. మరి ఫార్ములా ఈతో నువ్వు కేసేస్తే, వాళ్ళ మీద కేసేస్తే ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం ఇజ్జత్ పోదా? ముందు ట్రైపార్టీ అగ్రిమెంట్ ఉన్నదాన్ని బైపార్టీ అగ్రిమెంట్ చేసి, బైపార్టీ అగ్రిమెంట్ల ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి, రాష్ట్ర ప్రభుత్వ విధి విధానాలను ఉల్లంఘించి అన్ని రకాలుగా కోట్ల రూపాయలు అధ్యక్ష 55 కోట్లు అంటుండు అధ్యక్ష. వీళ్ళు చేసుకున్నది 600 కోట్లు ఎన్నికే. 55 కోట్లు ఇవ్వగానే నేను పట్టుకున్నా అధ్యక్ష. 55 కోట్లు ఇవ్వగానే నేను పట్టుకున్నా కాబట్టి 500 కోట్లు మిగిలిపోయినాయి అధ్యక్ష. లేకపోతే నేను జర్ర ఆయన వచ్చింది కదా చెప్పిన కదా అధ్యక్ష, జర్ర అని అయిపోతుందని. నేను జర్ర అంటే 600 పోతుండే అధ్యక్ష. 55 కోట్లు చిన్న అమౌంట్ అధ్యక్ష ప్రజలది. ఇవాళ హాస్పిటల్లో 50,000 లక్ష రూపాయలు హాస్పిటల్ ఖర్చులకు లేకుండా ప్రాణాలు పోతున్నాయి అధ్యక్ష. ప్రభుత్వ సొమ్ముకు జవాబుదారీతనంగా ఉండాల్సిన ప్రజాప్రతినిధులు 55 కోట్లు పోతే ఏమైంది? ఇవాళ ఈ రేసులు అంటాడు, ఫార్ములా రేసులు అంటాడు, ఎల్లుండి రేసు గుర్రాలతో కూడా ప్రతిష్ట వస్తుందంట, ఆ తర్వాత జువ్వా కూడా ఇది అంటాడు, ఆ తర్వాత గుట్కా కూడా అంటాడు, ఆ తర్వాత డ్రగ్స్ కూడా అంటాడు. ఇవన్నీ కూడా ఏదో రకంగా పాపులారిటీ తెచ్చేటివే కదా అధ్యక్ష.
రైట్, ఎవరి ఆర్గ్యుమెంట్స్ వాళ్ళు చెప్తున్నారు. అయితే ఇర్రెగ్యులారిటీస్, ప్రొసీజరల్ ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయనేది ఇరువైపు నుంచి వస్తున్న మాట. జరిగితే జరిగి ఉండొచ్చు అని బీఆర్ఎస్ ఉంటుంది, ఖచ్చితంగా జరిగాయి అని ప్రభుత్వం వైపు నుంచి వస్తున్న వెర్షన్. సో ఈ ఆర్గ్యుమెంట్ చూసిన తర్వాత ఇవాళ కోర్టు 10 రోజుల పాటు రిలీఫ్ ఇచ్చిన తర్వాత ప్రకాష్ రెడ్డి గారు, బీజేపీ దీన్ని ఎలా అనలైజ్ చేస్తుంది కేసుని? సార్, కోర్టు ఆదేశాలను మనం ప్రశ్నించాల్సిన అవసరం లేదు. అవును, కోర్టు పని చేస్తుంది. గతంలో కూడా మీకు చర్చ వచ్చినప్పుడు ఇదే మాట చెప్పారు. అవును, ఏసీబీ కేసు ఫైల్ చేస్తుంది, కోర్టు జైలు పంపాలన్నా వద్దని మనం చర్చించినప్పుడు జైలు పంపాలన్నా వద్దని కోర్టు డిసైడ్. అవును, మనకు జైలు పోతాడా అని మీరు చెప్పిన నేను చెప్పినా చెల్లుబాటు కాదు. కరెక్ట్. నెంబర్ 1. అయితే నేను ఈ సందర్భం కూడా గుర్తు చేసుకొని మాత్రం నేను ముందు దాని మీద కామెంట్ చేసినాక మీరు అడిగిన సమాధానం చెప్తాను సార్. ఒక 2 సంవత్సరాల క్రితం ఫామ్ హౌస్ ఫైట్స్ ఒకటి బయటకు వచ్చింది కదా సార్. అవును, బయటకు వచ్చినప్పుడు మా సంతోష్ గారు బెయిల్ తీసుకున్నాడు సార్. బిఎల్ సంతోష్ గారు తీసుకున్నప్పుడు టిఆర్ఎస్ నాయకులు మాట్లాడిన ఒక్కొక్క మాట మీ రికార్డు ఉంటుంది సార్ మీ దగ్గర. పిరికి పందాలని, పిరికి వాళ్ళకి పారిపోయారని, పిరికి వాళ్ళకి బెయిల్ తెచ్చుకున్నారని ఎన్ని మాటలు మాట్లాడారు సార్. కోర్టు పోయి బెయిల్ తీసుకుంటే నాన్న అంటే చండాలపు మాటలు, చండాలపు మాటలు మాట్లాడినటువంటి పార్టీ వాళ్ళు ఈ రోజున మరి బెయిల్కి ఎందుకు పోయారు సార్? అప్లై అది ఆ రోజున్న మాట అప్లై కావా సార్? ఆ రోజు న్యాయస్థానం కటకటాలే బిఆర్ సంతోష్ గారు న్యాయస్థానం కటకటాలే కొట్టిండు. అవును, సేమ్ ఇదే ప్రాసెస్. ఎందుకు సార్ మాట్లాడింది ఆ రోజు? అంటే నేనేమంటున్నానంటే సార్, మీకు ఆ రోజు ఒక న్యాయం, ఈ రోజు ఒక న్యాయం, ఆ రోజు ఒక ధర్మం, ఈ రోజు ఒక ధర్మం, ఆ రోజు ఒక పద్ధతి, ఈ రోజు ఒక పద్ధతి. అంటే శాశ్వతంగా మేము అధికారంలో ఉంటామనే అహంకారంతో ఆ రోజు చేసినటువంటి మాటలు చేసినటువంటి పనులు ఈ రోజు మనకు కనపడుతున్నాయి సార్. ప్రజలకు చెవులలో గంగిరంగా మోగుతున్నాయి సార్. అందుకోసం అంటున్నా, మేము న్యాయస్థానం పోరాటం చేయాలి, జైలుకు అరెస్ట్ కావాలి, పోలీసుల ముందు రావాలి, ఇన్వెస్టిగేషన్ చేయాలి అని మాట్లాడినారు. ఇప్పుడు న్యాయస్థానం కూడా కేటీఆర్ కి న్యాయస్థానం సహకరించడం అనేది తప్పు పట్టట్లేదు. న్యాయస్థానాలపై న్యాయస్థానాలు చేస్తాయి. అప్పుడు మేము ఇదే చెప్పినాం, న్యాయస్థానాలపై న్యాయస్థానాలు చేస్తే ఎవరి పని వాళ్ళు చేస్తారు, దాన్ని మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కానీ మాట్లాడినటువంటి మాటలు ఈ రోజున అసెంబ్లీలో బయటకు వస్తాయి సార్, ప్రజాసేవలో కూడా బయటకు వస్తాయి సార్. అందుకోసం నేనేమంటున్నా అంటే, ఏసీబీ కేసు ఫైల్ చేసింది, తప్ప రైటా దర్యాప్తు చేస్తుంది. ఆ దర్యాప్తులో నిజాలు బయటికి రావాలి. ఎస్, ప్రొసీజరల్ ల్యాబ్సెస్ ఉన్నాయా, దాని యొక్క అమలు చేసే పద్ధతి కరెక్టా కాదా, ఇవన్నీ చర్చకు రావాలి. చర్చకు వస్తే ప్రజలు నిర్ణయిస్తారు కూడా. ఎవరు ఏం మాట్లాడినా ఫైనల్ గా న్యాయస్థానం ఇచ్చిన నిర్ణయాలను మనం ఆమోదించాల్సిందే సార్. భారత రాజ్యాంగం అది అల్టిమేట్. కానీ కోర్టులు ఏం చెప్పినా ఎవరైనా దాన్ని తూచ తప్పకుండా ప్రభుత్వాలైనా పార్టీలైనా పాటించాల్సిందే. నేను ఫైనల్ ఒకటే మాట చెప్తాను సార్, దర్యాప్తు నిష్పక్షపాతంగా జరగాలి, వ్యక్తిగత కక్షల కారణంగా జరగకూడదు. వ్యక్తిగతంగా ఎవరి కక్ష కాదు, ప్రభుత్వం లాగానే పనిచేయాలి, దర్యాప్తు సంస్థ లాగానే పనిచేయాలి. తప్పుడు బయట పెట్టాలి, నిజాలు బయటికి కూడా రావాలని మాత్రం మేము బీజేపీగా కోరుకుంటాం. రైట్. శ్రీధర్ రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. శ్రీధర్ రెడ్డి గారు, డెఫినెట్ గా కోర్టుకి వెళ్ళడం అనేది అది ఎవరికి ఉండే రైట్. అది సరే, బిఎల్ సంతోష్ గారు వెళ్ళినా, కేటీఆర్ గారు వెళ్ళినా, ఇంకొకరు వెళ్ళినా, ఎవరు వెళ్ళినా దట్ ఈస్ దేర్ రైట్. ఏదో అంటూ ఉంటారు, మాటలు అనేస్తూ ఉంటారు ఎవరికి వాళ్ళే, అది సెకండరీ. అయితే అంటే నేను ప్రకాష్ రెడ్డి గారు లేవనైతే పాయింట్ని నేను వీకెండ్ చేయడం లేదు, వారి ఒపీనియన్, వారి ఫీలింగ్స్ అవి, దట్ ఈస్ హానర్డ్. అయితే ఇక్కడ నేనేది ఏంటంటే, ప్రొసీజరల్ ఇర్రెగ్యులారిటీ, ఇప్పుడు కోర్టు ఇచ్చిన రిలీఫ్ శాశ్వత రిలీఫ్ అయితే కాదు. ఒక 10 daysకి అరెస్ట్ చేయొద్దని చెప్పింది ఏసీపీని. అది మరి తర్వాత కేసు ఉంటుందా ఉండదా అనేది మీ నమ్మకం. కేటీఆర్ గారు నిలబడదని చెప్తున్నారు, నిలబడదు అని చెప్తున్నారు. ప్రభుత్వం చాలా కాన్ఫిడెంట్ గా చెబుతుంది నిలుస్తుందని. ఇప్పుడు ఇద్దరు వెర్షన్లు విన్నారు కదా. ఈ ప్రొసీజరల్ ఇర్రెగ్యులారిటీస్ జరిగాయని మీరు కూడా, మీ పార్టీ నాయకులు కూడా అంగీకరిస్తున్నారు. మరి ప్రొసీజరల్ ఇర్రెగ్యులారిటీస్ అనేవి ఇల్లీగల్ ఇది కాదా? కోర్టు దృష్టిలో అది తప్పు కాదా? తర్వాత ఫ్యూచర్ ఇప్పుడు ఫర్ ఎవ్రీ అంటే ప్రతి యాక్షన్ కి ఒక డిగ్రీ ఆఫ్ రెస్పాన్స్ ఉంటుందండి. అవును. నా పాయింట్ ఏంటంటే, ఒకవేళ మేము నిన్న కూడా చెప్పాం, అంతకుముందు కూడా చెప్పాం, ఈ కేసు గురించి ఎప్పుడు వచ్చినా ఒకవేళ ఏమైనా ఉంటే ప్రొసీజర్ ఇర్రెగ్యులారిటీస్ ఉంటుండొచ్చు, కానీ ఇది కరప్షన్ కాదు అనే విషయాన్ని చాలా క్లియర్గా చెప్తా ఉన్నాం. ప్రభుత్వం దీంట్లో అవినీతి జరిగింది అనే విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తోంది. రాదర్ కేసు కూడా పెట్టింది ఏసీబీ ద్వారా. ఇవాళ ప్రైమాఫెసి మీకు హానరబుల్ కోర్ట్ ఏం చెప్పింది, మొన్న దరఖాస్తు వస్తే నిన్న కేసు పెట్టారు. అంటే మినిమం ఇన్వెస్టిగేషన్ జరపకుండా
పదురుకొని కేసు పెట్టినట్టు కనబడింది కాబట్టి దర్యాప్తు చేయమని చెప్పింది. 4 సెక్షన్లు ఉన్నాయి కాబట్టి అరెస్ట్ను ఇప్పటికిప్పుడు చేయకుండా దర్యాప్తు చేసిన తర్వాత చేయమని చెప్పి కోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది. అందుకే హరీష్ రావు గారు అని చెప్పారు తొలి అడుగులో విజయం అని చెప్పారు. నేను అందుకనే మీరు ఈ డిబేట్ యొక్క హెడ్డింగ్ అంటే మీ ప్రెరగేటివ్ అనుకోండి, కేటీఆర్ కేసు కష్టాలని పెట్టారు. నన్ను పెట్టమని అడిగితే కేటీఆర్ పై కేసు ప్రభుత్వం ఆపసోపాలని పెట్టేవాడిని. ఎందుకంటే వాళ్ళ శక్తి మేరకు ట్రై చేస్తున్నారు. ది అల్టిమేట్ పర్పస్ ఏంటంటే ఈ రాష్ట్రం నుంచి 55 కోట్ల ఎక్కడికో పోయినాయని రేవంత్ రెడ్డి గారి బాధ కాదు, లేకపోతే ఇంకేదో తప్పు జరిగిందని ఆయన బాధ కాదు. ఏదో రకంగా కేటీఆర్ని ఫిక్స్ చేసి జైల్లో వేయాలనేది ఆయన యొక్క అల్టిమేట్ పర్పస్. ఈ విషయాన్ని దానికి ఎంచుకున్నారు. అసలు నేను డేవన్ని చెప్తున్నా, ఈ కేసులో దమ్ము లేదు, పసా లేదు. ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ కరప్షన్. నెంబర్ 1. ఇంతకుముందు ఈడీ వాళ్ళు ఎంటర్ అయ్యారని చెప్తున్నారు. ఇంతవరకు అదే అఫీషియల్ గా అయితే నేనైతే ఇక్కడ చూడలే, స్క్రోలింగ్ చూస్తున్నాను. మన వచ్చిందేమో బహుశా నాట్ ఫాలోయింగ్ ట్రావెల్ చేస్తున్నా. బట్ హౌఎవర్ ఒకవేళ వచ్చి ఉంటే చాలా మంది మాట్లాడుతున్నారు మనీ లాండరింగ్. వేర్ ఈజ్ మనీ లాండరింగ్ ఇన్ దిస్? మనీ లాండరింగ్ అంటే బేసికల్లీ ఇట్స్ ఎ ఫైనాన్షియల్ క్రైమ్. ఆ ప్రొసీడ్స్ అయితే వచ్చినాయో అవి రెగ్యులేటర్స్ కి దాచిపెట్టి, అంటే ఆ ఫైనాన్షియల్ రెగ్యులేటర్స్ మనకు సెబీ అనుకోండి, లేకపోతే ఆర్బీఐ అనుకోండి, ఆర్ కన్సర్న్ అథారిటీస్ కి మనము దాచిపెట్టి డబ్బుల్ని ట్రాన్స్ఫర్ చేయడాన్నో వాడుకోవడాన్నో మనీ లాండరింగ్. ఇది బాజాప్తా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బేసిస్ ఆన్ అగ్రిమెంట్, ట్రైపార్టైట్ అగ్రిమెంట్ బేస్ చేసుకొని ప్రభుత్వ రంగ సంస్థలు అన్నారు. బేసికలీ హెచ్ఎండిఏ గవర్నమెంట్ ఆర్గనైజేషన్, హెచ్ఎండిఏ ద్వారా ఇంకొక రెప్యూటెడ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ కి పంపించింది. డబ్బులు ముట్టినాయని వాళ్ళు లెటర్ రాసిండ్రు, ఫీజు కూడా వెనక తీసుకోమని చెప్పిండ్రు. ఇప్పుడు దీంట్లో ఇక మనీ లాండరింగ్ ఏడుంది? దేర్ ఇస్ నో కరప్షన్ ఇన్ దిస్. కాదు, దేర్ ఇస్ నో మనీ లాండరింగ్ ఇన్ దిస్. మీరు కేసులో ఉన్నారు కాబట్టి మనీ లాండరింగ్ లేదు, అవినీతి లేదు, కరప్షన్ లేదు. కరప్షన్ లేని దగ్గర యాంటీ కరప్షన్ కేసు ఏందా అనేది మీ వెర్షన్. మీరు ఆ కేసులో ఉన్నారు కాబట్టి, మీ మీద కేసు పెట్టారు కాబట్టి. కానీ మనీ లాండరింగ్ జరిగిందనేది ప్రభుత్వ వెర్షన్, ఏసీబీ వెర్షన్ కావచ్చు, లేదా ఈడీ కూడా అది అనుమానం వచ్చే వాళ్ళు కూడా కేసు కోసం వచ్చి ఉంటారు. మనీ లాండరింగ్ జరిగితే మన కేటీఆర్ గారు కేటీఆర్ గారు ఒక వ్యాలిడ్ పాయింట్ చెప్పినారు. నిన్న కూడా మేమందరం కూడా మాట్లాడాం. ఏంటంటే ఒకవేళ కేటీఆర్ గారు డబ్బు తప్పు రూపకంగా అవతలకి ఇవ్వాలనుకుంటే, ఇంటెన్షనల్లీ కాన్స్పిరసీ చేసి ఇవ్వాలనుకుంటే, దోస్ హు హావ్ రిసీవ్డ్ అనే పార్టీ ఒకటి ఉంటుంది కదా, బెనిఫిటెడ్ పార్టీ, వాళ్ళు కూడా కాన్స్పిరసీలో ఉండాలి కదా. బట్ హౌ కమ్ ది ఎఫ్ఈఓ ఇస్ నాట్ దేర్ ఇన్ దట్ కేస్? ఒకటి, లాండరింగ్ జరిగితే 2 పార్టీస్ని మీరు ఎస్టాబ్లిష్ చేయాలి కదా. వన్ మస్ట్ బి హెచ్ఎండిఏ, ఎందుకంటే కేటీఆర్ పర్సనల్ అకౌంట్లోంచి డబ్బులు పోలేదు, హెచ్ఎండిఏ అకౌంట్లోంచి ఐఓబి నుంచి బ్యాంక్ నుంచి పోయినాయి. బట్ ద పార్టీ విచ్ రిసీవ్డ్ ఆల్సో మేడ్ షుడ్ బి మేడ్ పార్టీ కదా, ఎస్టాబ్లిష్ చేయాలి కదా, టూ ఎండ్స్ ఎస్టాబ్లిష్ చేయాలి కదా. సో ఇక్కడ నేనేమంటున్నా, ఈ మొత్తం ట్రాన్స్ఫర్లోనో ఈ మొత్తం కేసులోనో కొద్ది గొప్ప ప్రొసీజరల్ ల్యాబ్స్ ఉంటే ఉండొచ్చు అని మేము ఎందుకు చెప్తున్నామంటే, అగ్రిమెంట్ డేట్స్లో వెనక ముందు నేను చెప్తా, మీరు ఒక సమయం ఇస్తే. కానీ ఈ కేసు ఫైలింగ్ లోనే ప్రొసీజరల్ ల్యాబ్స్ ఉన్నాయి. దీన్ని ఏసీబీకి అప్పచెప్పడంలో ప్రొసీజరల్ ల్యాబ్స్ ఉన్నాయి, మనీ లాండరింగ్ ప్రొసీజరల్ ల్యాబ్స్ ఉన్నాయి. కేసు ఫైలింగ్ లో ప్రొసీజరల్ ల్యాబ్స్ ఉన్నాయని మీరు అంటున్నారు. అంటూనే అసలు ఈ మొత్తము నిధులు, ఈ అగ్రిమెంట్స్ చేసుకోవడంలో కానీ, రేస్ ని ఎగ్జిక్యూట్ చేయడంలో కానీ, లేకపోతే ఎఫ్ఈఓతో ఫార్ములా ఈ ఆపరేషన్ సంస్థతో అగ్రిమెంట్ చేసుకోవడంలో కానీ, ఈ ట్రాన్సాక్షన్స్ లో కానీ ప్రొసీజరల్ ఇర్రెగ్యులారిటీస్ ఉంటే ఉండవచ్చు, కానీ అవినీతి లేదని మళ్ళీ అది మీరే చెప్తున్నారు. ఏసీబీ పెట్టిన కేసులో ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి. నేను కాదనలా, మీ వెర్షన్స్ నేను రిపీట్ చేస్తున్నా. వన్ పాయింట్ మీ వెర్షన్ అయితే మీరు అంటున్న వాటి నేను రిపీట్ చేస్తున్నా. అయితే ప్రభుత్వం ఏం చెప్తుంది, ఇర్రెగ్యులారిటీస్ ఎక్కడే. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. ఇక్కడ కరప్షనే లేదు, యాంటీ కరప్షన్ బ్యూరో కేసు ఏందనేది బీఆర్ఎస్ మాట. అయితే మళ్ళీ వాళ్ళే చెప్తున్నారు ప్రొసీజరల్ ల్యాప్సెస్ కానీ ఇర్రెగ్యులారిటీస్ కానీ ఉండొచ్చు, బట్ ఇట్ ఈస్ నాట్ ఇల్లీగల్ రేస్ అనేది వాళ్ళు చెప్తున్నమాట. సరే, కోర్టులో ఇవాళ 10 రోజులు అరెస్ట్ చేయొద్దు అనంత మాత్రాన అది టెంపరీ రిలీఫే, నో డౌట్ రిలీఫే అది. కానీ అంత మాత్రాన అది పర్మనెంట్ కాదు, అది పర్మనెంట్ కాకూడదని కూడా లేదు.
కానీ ఇప్పుడు ఏంటంటే మాకు మొదటి అడుగులోనే విజయం మాది అనేది ఇప్పుడు బీఆర్ఎస్ చెప్తున్నమాట. దీనికి మీరు ప్రభుత్వం వైపు నుంచి మీరేమనుకుంటున్నారు? ఇది చాలా పెద్ద కేసు, ఇది ఇక కేటీఆర్ జైలుకే అన్న తరహాలో ఒక ఇంప్రెషన్కి వెళ్ళిపోయింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఆలు లేదు సోలు లేదు, అల్లుడి పేరు సోమలింగం అన్నట్టు వాళ్ళ ఆనందం. కోర్టులు కేసు కొట్టివేయాలని కోర్టుకు వెళ్ళారు. కోర్టు ఏం చేసింది? కొట్టివేసిందా? విచారణ జరగాల్సిందే బరాబర్ అని చెప్పి కోర్టు చెప్పి విచారణ కూడా వెళ్ళాలి, జరగాల్సిందే, అది కోర్టులు చెప్తాయి. అయితే ఇందులో వాళ్ళు తాత్కాలికంగా ఆనందపడుతున్నారు. సరే, అంతిమంగా దుఃఖమే మిగులుతుందని మాకు అనిపిస్తుంది. ఎందుకంటే కేసు బలంగా ఉంది, వాళ్ళు బలహీనంగా ఉంది అంటున్నారు. ఇక్కడ అనేకమైనటువంటి ఉల్లంఘనలు జరిగినాయి. ఒక 50 అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు కేటీఆర్ గారు ప్రజాధనాన్ని, ప్రభుత్వ ధనాన్ని ఇష్టం వచ్చినట్టు విదేశీ సంస్థకు, అది ప్రైవేటు సంస్థకు ఎటువంటి అనుమతులు లేకుండా, ఆర్బీఐ అనుమతి లేకుండా, మంత్రిమండలి అనుమతి లేకుండా, అసలు ఈయనకు అర్హత లేదు. అసలు ఈయన ఏ విధంగా ఎన్నికల సంఘం అధికారులు అనుమతి లేకుండా అసలు ఈయనకి ఏ సంతకం ఎట్లా పెట్టిండు? కాబట్టి ఇందులో తప్పకుండా అనుమానాలు కాదు, వాస్తవాలు కళ్ళకు గట్టుగా కనపడుతున్నాయి. నువ్వు చట్ట ప్రకారం ఒక బాధ్యతాయుతమైన మంత్రిగా, అపద్ధర్మ మంత్రిగా అంటారు ఎన్నికల సంఘం వాళ్ళు ఉన్నప్పుడు, అపద్ధర్మ మంత్రి, నీకు అసలు అధికారమే లేదు, నువ్వు అధికారాన్ని దుర్వినియోగపరిచినావు. అక్కడ ఎన్నికల సంఘం అధికారుల అనుమతి తీసుకోకుండా, ప్రభుత్వం అనుమతి తీసుకోకుండా, మంత్రి వాళ్ళు ఎవరు అనుమతి తీసుకోకుండా నువ్వు విదేశీ సంస్థలకు ఎట్లా బదిలీ చేసినావు? అంటే ఇందులో మర్మం ఏంది? తప్పకుండా ఇందులో అవినీతి అనేది కనపడుతుంది. అందుకే ఈడీ కూడా ఎందుకు వచ్చింది? ఈ విధంగా 10 కోట్లకు మించి డాలర్ల రూపంలో విదేశీ సంస్థలకు, ప్రైవేటు సంస్థలకు 10 కోట్ల మించి మీరు బదలాయింపు చేస్తే తప్పకుండా ఈడీ వస్తుంది. అందుకే ఐటీ వచ్చింది. ఐటీ శాఖ వచ్చేసి ఇదేది మీరు ఇట్లా చేశారని చెప్పి 8 కోట్లు వీళ్ళు చేసినటువంటి 55 కోట్ల బదలాయింపుకు 8 కోట్లు వాళ్ళ ఆదాయ పన్ను వేయటం జరిగింది. అక్కడే స్పష్టమైంది. కాబట్టి వీళ్ళు ఏమనుకున్నారంటే మళ్ళీ మేము 3వ అధికారంలోకి వస్తాం, మేమే రాజు, మేమే మంత్రి, మా ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. మళ్ళీ 3వ అధికారం వచ్చిన తర్వాత మళ్ళా 600 కోట్లని ప్రజాధనాన్ని విదేశీ కంపెనీలు దోచిపెట్టి అక్కడి నుంచి కమిషన్ రూపంలో జేబులో వేసుకోవచ్చు అనే విధంగా ఆలోచన చేశారు. ఇంత కుట్రకోణం లేకపోతే గవర్నర్ గారు అనుమతి ఎందుకు ఇస్తారండి? ఇంత ఆర్థిక నేరం లేకపోతే? ఇది ఆర్థిక నేరం, ఇది కళ్ళ ముందుగా అవినీతితో కూడుకున్న ఆర్థిక నేరం, ఇది కళ్ళ ముందు కనపడుతుంది. కాబట్టి ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా ఇందులో నుంచి తప్పించుకోవటం అనేది కుదరని పని. కవిత గారికి కూడా ఇట్లనే ఈడీ విషయంలో అరెస్ట్ చేయొద్దని కోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకున్నారు, తీర్పు తెచ్చుకున్నారు. తర్వాత ఏమైంది? కాబట్టి మనం ఎందుకు ముందున్నది ముసళ్ళ పండగ, ఇప్పుడే తాత్కాలిక ఆనందంతంగా అయిపోయింది ఇంత విజయం అని చెప్పి సంబరాలు చేసుకోవద్దు. కోర్టు అనేవి ఎప్పుడు ఎటు తిరుగుతాయో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. కాబట్టి ఇందులో ఎందుకు దాన్ని మీరే ఒప్పుకుంటున్నారు? నేరం జరిగింది, మేము ఉల్లంఘించామని ఒప్పుకుంటాం. మరి బాధ్యత అసలు మీకు సంబంధమే లేదు. మంత్రి మీరు అసలు ఏ చర్యలు చేపట్టకూడదు అని తెలిసి కూడా ఏ విధంగా బదలాయించారు? అంత అవసరమైన 10వ తారీఖున, అక్టోబర్ 10వ తారీఖున ఎన్నికల కోడ్ వచ్చింది. ఎన్నికల కోడ్ వస్తే అసలు మీరు ఏ పనులు చేపట్టొద్దు, ఏ విధులు నిర్వర్తించొద్దు. మరి అది కూడా ఉల్లంఘనే కదా. అక్కడ ఎన్నికల సంఘం చేయాల్సిన పనిని కేటీఆర్ గారు ఏ విధంగా చేశారు? ఎన్నికల సంఘం అధికారి ముఖ్యమంత్రిగా వ్యవహరించాల్సిన చోట కేటీఆర్ గారు చెప్తే, ఒక మంత్రి చెప్తే మరి హెచ్ఎండిఏ అనేది ఎందుకు ముందు పోయింది? హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ తగ్గిందా? ఎవరయ్యా మీరు? అసలు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ నీ వల్ల కాదు, నీ తరం వల్ల కాదు తగ్గటం. నువ్వు ఉంటావు ఈరోజు, రేపు ఇంకోరు ఉంటారు. హైదరాబాద్ 400-500 సంవత్సరాల చరిత్ర హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ అనేది నిరంతరం ఎప్పుడు కూడా అభివృద్ధి చెందుతూ ఉంటుంది తప్ప వెనకడికి లేదు. ఈ ఫార్ములా 1 రేస్తో హైదరాబాద్ ఇమేజ్ దెబ్బతిన్నదా? ముతులు పేదవాళ్ళు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ఏం చేయాలంటే, ఇది మధ్యవర్తిగా ఏంది, వీళ్ళు స్పాన్సర్షిప్ గా వ్యవహరించారు. గ్రీన్ కో అనే సంస్థ సీజన్ 9లో పారిపోయింది. మా వల్ల కాదు, వెళ్ళిపోయారు, తొలగించారో వెళ్ళిపోయారో, ఏం చేశారు కూడా కాకుండా అక్కడ చిన్న డిస్ప్యూట్ వచ్చింది. ఇక్కడ నా రిక్వెస్ట్, ప్రకాష్ రెడ్డి గారు, శ్రీధర్ రెడ్డి గారు అండ్ మానవతరాయ్ గారు, ప్రభుత్వం వైపు నుంచి నిన్న కేటీఆర్ గారు డీటెయిల్డ్ గా ఆయన వైపు నుంచి చెప్పాల్సిందంతా నిన్న చాలాసేపు ఎక్స్ప్లెయిన్ చేశారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కోసం ఏం చేస్తున్నారు, తర్వాత వీళ్ళకి జరిగిన ట్రాన్సాక్షన్స్ ఏంటి, మెయిల్స్ ఏంటి, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇవాళ ప్రభుత్వం వైపు నుంచి బయటకు వచ్చిన సమాచారం కొంత అంటే విశ్వసనీయంగానే, ఇది నాకు కూడా సేకరించిన సమాచారం. ఇది ప్రభుత్వం చెప్తున్న ఇదేంటంటే, ఇది స్టార్టింగ్ లో ట్రైపార్టీ అగ్రిమెంట్ గ్రీన్ కో అండ్ ఎఫ్ఈఓ. కొంచెం 2 నిమిషాలు ప్లీజ్ కాన్సన్ట్రేట్ అండి, తర్వాత దీని మీదనే వెళ్తాను బాగుంటుంది. గ్రీన్ కో, ఎఫ్ఈఓ అండ్ గవర్నమెంట్ అంటే హెచ్ఎండిఏ, ఈ మూడింటి మధ్య జరిగిన ట్రైపార్టీ అగ్రిమెంట్ ఇది. ఈ ట్రైపార్టీ అగ్రిమెంట్ లో గ్రీన్ కో అనేది 190 కోట్ల రూపాయల స్పాన్సర్షిప్ కి అగ్రిమెంట్ చేసుకుంది.
FEO రేస్ నిర్వహించాలి, హెచ్ఎండిఏనేమో రోడ్స్ వేయడము, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాంటివి హెచ్ఎండిఏ చేయాలి. ఇందులో భాగంగా హెచ్ఎండి సార్ MAUD. దట్స్ వాట్ MAUD. హెచ్ఎండిఏ కమ్స్ అండర్ దిస్ థింగ్ కదా. సో రోడ్స్ ఇన్ఫ్రా. సో దీంట్లో భాగంగా హెచ్ఎండిఏ వాళ్ళు 12 కోట్లు ఖర్చు పెట్టారు. ఆ ఫస్ట్ రేస్ కి 12 కోట్లు ఖర్చు పెట్టారు రోడ్స్ కోసము. ఆ తర్వాత చిన్న చిన్న ఇన్ఫ్రా ఉంటాయి కదా, అది ఓకే, దట్స్ గుడ్. 12 కోట్లు అనేది అది వృధా పోయేది కదా, తర్వాత కూడా ఉపయోగపడేది. అయితే గ్రీన్ కోకి ఈ FEOకి మధ్యన ఒక డిస్ప్యూట్ వచ్చింది. వాళ్ళు ఇస్తామన్న స్పాన్సర్షిప్ అమౌంట్ 190 కోట్లు గ్రీన్ కో వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి మేము ఇక సెకండ్ రేస్కి రాము, ఆ డిస్ప్యూట్ సెటిల్ చేయండి అని చెప్పి వాళ్ళు రేస్ క్యాన్సిల్ చేసుకుంటున్నామని చెప్పేసి అప్పటికి ఇంకా ప్రభుత్వం కేటీఆర్ గారు మంత్రిగా ఉన్నారు, కేసీఆర్ గారు సీఎంగా ఉన్నారు. ఆ గొడవ జరుగుతున్న నేపథ్యంలో ఈ రేసు పోకూడదు, ఎందుకు పోకూడదు అనుకున్నారు. కేటీఆర్ గారి మాటల ప్రకారం ఏమో అది హైదరాబాద్కి బ్రాండ్ అవ్వాలి, దానివల్ల ఈ కార్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా హైదరాబాద్ అవ్వాలి కాబట్టి నేను ఆ రేస్ కోసం పట్టుబట్టి వెళ్ళాను అనేది కేటీఆర్ గారు చెప్తున్నమాట. కాదు ఈయన పర్సనల్ ఇంట్రెస్ట్తో సొంత ఇంట్రెస్ట్లతో వెళ్ళాడనేది ఇప్పుడు ప్రభుత్వం చెప్తున్నమాట. ఏదైనా వాళ్ళ మధ్య ఉన్న గొడవను తీర్చే క్రమంలో వెళ్ళి కేటీఆర్ గారు ఆ ట్రైపార్టీ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయించి బైపార్టీ అగ్రిమెంట్గా చేశారు. ప్రభుత్వము అండ్ FEO ఈ రెండింటి మధ్యనే ఇక డీల్ ఉండేలాగా మాట్లాడారు. అది దాంట్లో భాగంగా 2 సార్లుగా పేమెంట్స్ జరిగాయి రెండో రేస్ కోసం. అది అక్టోబర్ 3వ తారీఖు సబ్జెక్ట్ టు కరెక్షన్, అక్టోబర్ 3, అక్టోబర్ 9, అక్టోబర్ 10 షెడ్యూల్ వచ్చింది, ఎలక్షన్ షెడ్యూల్ వచ్చింది. షెడ్యూల్ రావడానికి ఒకరోజు ముందో 3 రోజుల ముందో 23 కోట్లు రిలీజ్ చేశారు. షెడ్యూల్ వచ్చిన నెక్స్ట్ డే అక్టోబర్ 11 మరొక 23 కోట్లు రిలీజ్ చేశారు. అయితే ఇందులో సెకండ్ రేస్కి సంబంధించి అగ్రిమెంట్ జరగలే. ఇంకా అగ్రిమెంట్ జరగకుండానే 46 కోట్ల రూపాయలు వాళ్ళకి పౌండ్స్ రూపంలో రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. ఇవి కాకుండా TDS కింద మరొక 8 కోట్ల చిల్లర IT డిపార్ట్మెంట్కి చెల్లింది. ఇది మొత్తం 55 కోట్ల రూపాయలు వాళ్ళకి చెల్లింపులు వెళ్ళాయి. అయితే ఈ వెళ్ళిన దాంట్లో పౌండ్స్ రూపంలో ఇవ్వకూడదు ప్రభుత్వము, అందుకే అది RBI గైడ్లైన్స్ విరుద్ధంగా జరిగింది కాబట్టి RBI 8 కోట్ల రూపాయల పెనాల్టీ వేసింది అనేది ఈ ప్రభుత్వం అనుకోకుండా వచ్చిన తర్వాత RBI కట్టమంటే పెనాల్టీ కట్టాము అనేది ఇప్పుడు ప్రభుత్వం చెబుతున్న ఇంకొక మాట. సో దీంతో పాటు ఇక్కడ జరిగింది ఏంటంటే ఈ ప్రొసీజరల్ ఇర్రెగ్యులారిటీస్ అని ప్రభుత్వం గట్టిగా చెప్పడానికి ఇవాళ BRS పార్టీ నేతలు కూడా అంగీకరించడం గల కారణం ఏంటంటే HMDA కాంపిటెంట్ అథారిటీ ఉంటుంది కదా, దానికి చైర్మన్ చీఫ్ మినిస్టర్, అలాగే వైస్ చైర్మన్ MAUD మినిస్టర్, చీఫ్ మినిస్టర్ కేసీఆర్ గారు అప్పుడు, MAUD మినిస్టర్ కేటీఆర్ గారు అండ్ మెంబర్ సెక్రటరీ అప్పుడున్న ప్రిన్సిపల్ సెక్రటరీ MAUD అరవింద్ కుమార్ గారు. ఈ ముగ్గురు ఈ కమిటీలో ఉంటారు. వీళ్ళకున్న పవర్స్ ఏంటంటే మాక్సిమం 10 crores కంటే ఎక్కువ వీళ్ళు రిలీజ్ చేయడానికి లేదు వితౌట్ గవర్నమెంట్స్ అప్రూవల్. కానీ వీళ్ళు ఎట్ ఏ టైం సింగిల్ స్టాక్ లో 23 కోట్ల HMDA ఫండ్స్ నుంచి ఇచ్చేశారు. అంటే ప్రభుత్వం చెప్తున్న మాట, దీస్ ఆర్ నాట్ మై వర్డ్స్, ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. 23 కోట్లు వీళ్ళు ఒక్కరే శ్రీధర్ గారు నాకు తెలిసింది చెప్తున్నాను, తర్వాత మీరు ఏదని చెప్పండి. 23 కోట్ల రూపాయలు ప్రభుత్వ అప్రూవల్, క్యాబినెట్ అప్రూవల్ కానీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అప్రూవల్ కానీ లేకుండా, క్లియరెన్స్ కానీ లేకుండా ఇచ్చారనేది ఒకటి ఇర్రెగ్యులర్ గా చెప్తున్నారు, ప్రొసీజరల్ ల్యాప్స్ గా. రెండవది షెడ్యూల్ వచ్చిన తర్వాత ఇక ప్రభుత్వానికి సంబంధం ఉండదు. ఒకవేళ ఇవ్వాలి అనుకుంటే ఆన్ గోయింగ్ స్కీమ్స్ అయినా కూడా ఇవ్వాలి అనుకుంటే అది ఆర్థిక శాఖ క్లియరెన్స్ తో వెళ్ళాలి. రెండో ఇన్స్టాల్మెంట్ 23 కోట్లు కూడా ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ నోటీస్ షెడ్యూల్ వచ్చిన తర్వాత ఇచ్చారు, దీనికి అప్రూవల్ లేకుండా వెళ్ళింది అనేది ఇంకొకటి. ఇక్కడ ఇంకొక కీలకమైన పాయింట్ ఏంటంటే మీరు 700 కోట్ల రూపాయలు మాకు ఆదాయం రావాల్సి ఉండింది రేస్ ద్వారా, వచ్చింది మాకు 50 కోట్లు 55 కోట్లు, ఇంకా 650 కోట్లు రావాలి, అవి ఇవ్వండి అని ఈ FEO అధికారి వచ్చి కొత్తగా సీఎం అయిన రేవంత్ రెడ్డిని అప్పుడు కలిశారు. ఆ విషయం కేటీఆర్ గారు చెప్పారు నిన్న, ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పినారు. ఆయన వచ్చి ఆ బ్యాలెన్స్ 650 కోట్ల కోసం ఏదో లాబింగ్ చేసే ప్రయత్నం చేసినట్టున్నారు, మనకు తెలియదు ఏం జరిగింది అనేది. మొత్తం ఏదైతే వాళ్ళ 650 crores కోసం పట్టుకొని కూర్చున్నారు. అది జరగకపోవడంతో ఇప్పుడున్న ప్రభుత్వం ఇవ్వము అని తిరస్కరించడంతో ఆర్బిట్రేషన్ కోర్టు, లండన్ ఆర్బిట్రేషన్ కోర్టులో కేసేశారు. లండన్ ఆర్బిట్రేషన్ కోర్టులో కేసేయడం, ఎవరైనా స్టేట్ గవర్నమెంట్స్ ఆర్బిట్రేషన్ తమ పరిధిలో పెట్టుకుంటారు, ఇది లండన్ పరిధిలో పెట్టుకున్న అగ్రిమెంట్. ఇది అక్టోబర్ 30న. ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే పేమెంట్లు అయిపోయినాక అక్టోబర్ 30న అగ్రిమెంట్ చేసుకున్నారు
ముందు చేసుకోలేదు. ఆ అగ్రిమెంట్ లో ఆర్బిట్రేషన్ లండన్ లో పెట్టుకున్నారు. దిస్ ఈజ్ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ తెలంగాణ గవర్నమెంట్ కి నోటీస్ వస్తే వీళ్ళు ఆర్బిట్రేషన్ కి హియరింగ్ కి వెళ్ళకపోతే ఎఫ్ఏఓ కంపెనీయే తెలంగాణ ప్రభుత్వం తరఫున అత్యంత ఖరీదైన హరీష్ సాల్వే అని అడ్వకేట్ గా పెట్టారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున వాళ్ళే అడ్వకేట్ నియమించారు. ఏది ఆ ఛార్జెస్ కూడా తెలంగాణ ప్రభుత్వం చెల్లించాలి తర్వాత. అంటే ఇదంతా కూడా ప్రభుత్వం వెర్షన్ చెప్తున్నాను నేను, ప్రభుత్వ వెర్షన్ మాత్రమే నేను ఇక్కడ డిస్క్లోజ్ చేస్తున్నాను. సో ఇవన్నీ చూసి ఇప్పుడు ప్రభుత్వం దీన్ని ఒక ఇర్రెగ్యులర్ ట్రాన్సాక్షన్స్ గా, ఇర్రెగ్యులర్ డెసిషన్స్ గా ప్రభుత్వం కేసు పెడుతోంది. మోర్ ఓవర్ అక్కడికి వెళ్ళిన ఈ 46 కోట్ల రూపాయల పౌండ్స్ ఎక్కడికి వెళ్ళాయి, ఎవరి అకౌంట్స్ లోకి వెళ్ళాయి, అవి ఎటుపోయాయి అనే దాని మీద కూడా ఏదో మనీ లాండరింగ్ అనే పదం కొత్తగా వస్తోంది. దీని మీద మీ ముగ్గురు రియాక్షన్ తీసుకుంటాను. ప్రకాష్ రెడ్డి గారు, మోర్ ఆర్ లెస్ ఇప్పుడు నేను చెప్పింది క్రక్స్ ఆఫ్ ది కేస్ యాజ్ పర్ గవర్నమెంట్ వెర్షన్. కేటీఆర్ గారు కూడా దీంట్లో పెద్దగా డీవియేట్ అయ్యి చెప్పింది లేదు. ఆయన కూడా ఏమంటారంటే 46 కోట్ల రూపాయలు మాకు 2 ఇన్స్టాల్మెంట్స్ వచ్చాయి, 3rd ఇన్స్టాల్మెంట్స్ ఎప్పుడు ఇస్తారని వాళ్ళు మెయిల్ పెట్టారు. అంటే 2 ఇన్స్టాల్మెంట్స్ వాళ్ళకి ముట్టినట్టే కదా, కాబట్టి ఇందులో కరప్షన్ ఎక్కడ జరిగింది అనేది ఒక పాయింట్ ఆయన చాలా క్లియర్ గా చెప్తున్నారు. ప్రొసీజరల్ ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయని వాళ్ళు చెప్తున్నామా. ఇప్పుడు హరీష్ రావు గారు మాట్లాడారు, గవర్నమెంట్ మాట్లాడుతుంది, కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు, శ్రీధర్ రెడ్డి గారు మాట్లాడారు, అందరూ చెప్తున్నారు. సో ఓవరాల్ గా ఇది ఇష్యూ అయినప్పుడు దీన్ని బట్టి మీకేమర్థం అవుతోంది? దీంట్లో తప్పులు జరిగాయనిపిస్తుందా లేదా? వెంకటేశ్వర గారు, దీంట్లో ముఖ్యమైన మొదటి పాయింట్ ఏంటంటే, ముందు ఫస్ట్ ట్రైపార్టీ అగ్రిమెంట్ లో హెచ్ఎండిఏ ఉందా, ఎంఏయుడి ఉందా, ఒక పాయింట్. దాంట్లో గ్రీన్ కో కంపెనీ కూడా ఉంది. గ్రీన్ కో కంపెనీ ఎందుకు బ్యాక్అవుట్ అయింది? కరెక్ట్, ఇది కూడా చెప్పాలి కదా. ఎందుకు బ్యాక్అవుట్ అయింది గ్రీన్ కో కంపెనీ అంటే, ఈ ప్రభుత్వం కానీ ఆ సంస్థ ఫార్ములా రేస్ నడిపించే సంస్థకు మధ్యలో ఏమన్నా ప్రాబ్లం వచ్చిందా? వస్తే గ్రీన్ కో కంపెనీ మీద మీరు ఎందుకు కేసు ఫైల్ చేసి ఎందుకు బ్యాక్అవుట్ అనేది స్పాన్సర్షిప్ ఇస్తారా, ఎందుకు ఇవ్వలేకపోతే? అంటే ఇక్కడ ఎఫ్ఈఓ సంస్థ చేస్తున్న ఆరోపణ ఏంటంటే, యాజ్ పర్ అగ్రిమెంట్ స్పాన్సర్ చేయాల్సిన అమౌంట్ గ్రీన్ కో మాకు ఇవ్వలేదు కాబట్టి, మీరు ఇప్పించట్లేదు కాబట్టి మేము తప్పకుండా అనడంతోనే కేటీఆర్ గారు రంగంలోకి దిగి ఇక బై పార్టీ అగ్రిమెంట్ చేసుకుందామని వాళ్ళని మరి హెల్ప్ చేశారో లేదో నాకు తెలియదు, కానీ అట్లా జరుగుతోంది. అసలు గ్రీన్ కో కంపెనీతో అగ్రిమెంట్ ఎట్లా జరిగింది? గ్రీన్ కో కంపెనీ దీనికి ఎలిజిబిలిటీ ఉందా? ఈ స్పాన్సర్షిప్ ఏ కారణం వచ్చే ఇస్తానది, దాని బ్యాక్గ్రౌండ్ హిస్టరీ ఏంటంటే అది కూడా దీని అసలు గ్రీన్ కో కంపెనీ ఇస్తాను స్పాన్సర్షిప్ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఒకవేళ స్పాన్సర్షిప్ ఇవ్వకపోతే ప్లాన్ బి ఏంటని కూడా ముందు అగ్రిమెంట్ లో ఉండాలి కదా, ట్రైపార్టీ అగ్రిమెంట్ లో ఉండాలి కదా. ఇవేవి లేకుండా డైరెక్ట్ గా వాళ్ళు ఇస్తలేరు కాబట్టి నేను చేస్తాను అని అంటే, అసలు గ్రీన్ కో కంపెనీకి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి జరిగిన ఒప్పందాలంటూ మనకు ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి బెనిఫిట్ చేస్తాం అనుకుందా మనకు తెలియదు. ఇవన్నీ కూడా అంటే ఇన్వెస్టిగేషన్ జరగాల్సింది. సార్ నెంబర్ 1 అంటే గ్రీన్ కో కంపెనీ యొక్క పాత్రను అంతవరకు మీరు తీసుకొని గ్రీన్ కో కంపెనీ కూడా దీంట్లో కేసు జమ చేస్తేనే కరెక్ట్ ఇన్వెస్టిగేషన్ బయటకు వస్తున్నది నా అభిప్రాయం అండి. నెంబర్ టూ వీళ్ళు ఎలక్షన్స్ కంటే ముందు 46 కోట్లు ఒక సడన్ గా వితౌట్ క్యాబినెట్ డెసిషన్, వితౌట్ ఎనీ అదర్ రిపర్కషన్స్, క్యాబినెట్ ఏమి లేకుండానే మేమే ట్రైపార్టీ అగ్రిమెంట్ క్యాన్సిల్ అయిపోయింది. మేము డైరెక్ట్ గా మీకు మాకు ఎఫ్ఐకు మధ్యలో ఒప్పందం అని చెప్పి ఎట్లా ఏ ఆధారాలతోటి వచ్చారనేటువంటి రెండో పాయింట్. దాంట్లో 23 కోట్లు 2 సార్లు ఇచ్చినప్పుడు ఈ డబ్బు దేనికోసం పోయింది, ఎందుకు ఇచ్చారు, ఇస్తున్నప్పుడు కండిషన్స్ ఏంటివి, ఇస్తే వాళ్ళు ఏం చేయాలి, దానికి మిగతా అన్ని అంశాలు ఇప్పుడు మీరు అన్నారు లండన్ కోర్టులో ఆర్బిట్రేషన్ కేసు అంటే మీరు ఈ యొక్క అగ్రిమెంట్ రాసుకుంటప్పుడు ట్రైపార్టీ నుంచి బైపార్టీ అగ్రిమెంట్ రాసుకుంటప్పుడే ఇన్ని కండిషన్స్ పెట్టినప్పుడు అవి మన యొక్క చట్టాలకు లోబడి ఉన్నాయా లేవా, వీటి మీద కూడా ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు జరగాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నారు ఒక పాయింట్, ఈడీ ఎందుకు వచ్చిందంటే 23 కోట్లు ఒకవేళ తెల్లధనమే నల్లధనంగా మారి ఆ డబ్బులే ఇక్కడ వీళ్ళకి వచ్చిండొచ్చు కదా, మనకు తెలియదు కదా. ఈ రోజున ఇన్వెస్టిగేషన్ చేయకపోతే ఆ డబ్బు ఎటు పోయింది, ఎందుకు పోయింది, ఆ డబ్బును ఆ కంపెనీ తీసుకున్నా నేను నాకు వచ్చిందని చెప్పింది ఆ కంపెనీ. మరి ఆ కంపెనీ వస్తే నెక్స్ట్ యాక్షన్ ఏంది, నెక్స్ట్ యాక్షన్ కూడా చెప్పాలి కదా. ఆ కంపెనీ వచ్చింది అని మాకు చెప్పినంత మాత్రాన వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి అనధికార ఒప్పందాలు కూడా బయటికి రావాలి కదా. అధికారికంగా ఈ వీళ్ళు చెప్తున్నారు, వాళ్ళు చెప్తున్నారు, అంటే ఎఫ్ఐఓ చెప్తుంది, అప్పుడున్నటువంటి ప్రభుత్వం చెప్తుంది. కాబట్టి ఈ అన్ని అంశాలలో సమగ్రమైన దర్యాప్తు జరగాలని మేము కోరుకుంటున్నాం. సమగ్ర దర్యాప్తు ద్వారా ఈ అసలు 23 కోట్లైనా ఒకవేళ 650 కోట్లు ఇద్దామనుకుందా ఈ రాష్ట్ర ప్రభుత్వం, మళ్ళీ వస్తే ఇద్దామనుకుంటే దాని వెనకాలటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు ఎందుకు ఇద్దామనుకుంది, ఒకవేళ మీరు అన్నట్టు తెలంగాణ ప్రైడే పెంచాలని కనుక అనుకుంటే
మళ్ళీ నాకు చాలా స్పష్టంగా తెలంగాణ ప్రైడ్ దీని వల్ల పెరుగుతుందని దానికి అసెంబ్లీలో చర్చ జరగాలి కదా, తెలంగాణ ప్రైడ్ కి ఏం జరగాలనేది చర్చ జరగాలి కదా, బయట జరగాలి, బడ్జెటరీ కూడా జరగాలి కదా సార్. ఇవన్నిటితో పాటు హెచ్ఎండిఏకున్న పరిధులు ఏంటివి, ఇట్లా చేయవచ్చా? హెచ్ఎండిఏ ఇస్ సపరేట్ ఐడెంటిటీ ఆర్గనైజేషన్ సార్, అది ప్రభుత్వ సంస్థ కాదు, సపరేట్ ఐడెంటిటీ ఉన్నది, దానికి సపరేట్ నిధులు ఉన్నాయి. ఈ నిధులు ఇవ్వడానికి అధికారం ఉందా? ఉంటే దానికి ఉన్న పరిధులు ఏంటి? హెచ్ఎండిఏ కూడా ప్రజల సొమ్మే కదా, ఆ పరిధులు ఏంటి? ఆ పరిధులలోనే ఇచ్చిందా 23 కోట్లు, అంటే 46 కోట్లు ఇవ్వలేదా? అసలు వాటికున్న అది హెచ్ఎండిఏ పరిధి, చైర్మన్ కున్న హైయెస్ట్ లిమిట్ 10 crores కానీ 23 కోట్లు ఇచ్చారు అనేది క్లియర్ గా అక్కడ చెప్తున్నారు కదా. అసలు చైర్మన్ కున్న లిమిట్ దాటిచ్చింది ఒక పాయింట్. అసలు ఇవ్వడానికి స్కోప్ ఎంత ఉంది? ఇటువంటి ప్రోగ్రామ్స్ స్పాన్సర్ చేయొచ్చు, ఇటువంటి ప్రోగ్రామ్స్ లో వాళ్ళు డబ్బులు ఇవ్వచ్చా? హెచ్ఎండిఏ కూడా పరిధి ఏంటి? హెచ్ఎండిఏ అనేది హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ, మొత్తం తెలంగాణ స్టేట్ కూడా మాట్లాడుతున్నాం. హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ ఇస్ డిఫరెంట్ సెపరేట్ ఎంటిటీ. దీని ఎంటిటీని తీసుకొని పోయి స్టేట్ దీంట్లోకి తీసుకుపోయి తెలంగాణ ఐడెంటిటీ, భారతదేశం యొక్క ఐడెంటిటీ అంటే ఇవ్వచ్చా ఇవ్వకూడదా? వాటికి ఉన్నటువంటి హెచ్ఎండిఏ యొక్క హెచ్ఎండిఏ ఫార్మేషన్ జరుగుతున్నప్పుడు దానికో మీకు పరిధులు నిర్ణయించారు కదా, ఆ పరిధులు ఏంటివి? ఇవన్నీ కూడా సమగ్రమైన దర్యాప్తు జరగాలనేటువంటిది మీరు చెప్పిన బ్యాక్గ్రౌండ్ లో మేము డిమాండ్ చేస్తున్నాం సార్. అయితే నేను ఒక ఆరోపణ చేస్తున్నా సార్, నేను ఫైనల్లీ ఒక ఆరోపణ ఏంటంటే సార్, మీరు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ యొక్క తరఫున ఏజీ ఉన్నాడు కదా సార్, అడ్వకేట్ జనరల్ ఉన్నాడు. మీ అడ్వకేట్ జనరల్ సరిగ్గా వాదించలేదు కాబట్టి ఆయనకి కోర్టుల ఆర్డర్ వచ్చిందని నేను అంటాను అనుకోండి, కాంగ్రెస్ బీఆర్ఎస్ కుమ్ముక్కైందని నేను అంటాను అనుకోండి చర్చ కోసం అని, బాగుంటుందా అది? అంటే ఆరోపణలు చేస్తున్నాం మనం బీఆర్ఎస్. బయట అయితే ఆ టాక్ అవుతుందండి, మీరు అంటే మనం అనడానికి లేదు కానీ బయట ఆ టాక్ అయితే ఉంది. ఎక్కడికి ఇస్తారు నేను అన్నమాట, మరి బీజేపీ వాళ్ళు పుట్టించారా లేదా బయట అయితే చర్చ అయితే ఉంది. ఎప్పుడైతే హైకోర్టులో ఆర్డర్ వచ్చిందో రాగానే ఈ చర్చ వచ్చింది. అనుకుంటే బీజేపీ కాంగ్రెస్ ఒక్కటి, లేకపోతే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కటి, బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటి, ఈ వాదనలు మనం అంత జిగుప్సాకరంగా మాట్లాడుకుంటున్నామంటే, రాష్ట్రపతి పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటి, రాష్ట్రపతి పర్మిషన్ ఇవ్వగానే ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ ఒక్కటి, మరి ఇవ్వగానే బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటి, ఈ రకమైనటువంటి వాదనలు మనమైతే చర్చలు చేస్తున్నాం, ప్రజలు నవ్వుకుంటున్నారు, సిగ్గుపడుతున్నారు. కాబట్టి ఇటువంటి వాదనలు పనిచేసి న్యాయస్థానాన్ని గౌరవిద్దాం, దర్యాప్తు నిష్పక్షపాతంగా చేద్దాం, నిష్పక్షపాతంగా ప్రజల సొమ్ము ప్రజలకు అందాలి, దానివల్ల తెలంగాణకు లాభం జరుగుతుంది. హెచ్ఎండిఏ పరిధులు ఏంది, చట్టాలు ఏంది, రూల్స్ ఏంది, వీటన్నిటిపైన ఒక సమగ్రమైన దర్యాప్తు జరగాలని నేను కోరుకుంటున్నాను సార్ పార్టీ. రైట్. శ్రీధర్ రెడ్డి గారు, ఇప్పుడు నేను ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసింది అంటే మీకు తెలియంది కాదు, నాకు తెలిసిన సమాచారం మొత్తాన్ని ఒకసారి చెప్పే ప్రయత్నం చేశాను. దాంట్లో పెద్దగా డీవియేషన్స్ లేవు. ఏది కేటీఆర్ గారు చెప్పినా, హరీష్ రావు గారు చెప్పినా, మీరు చెప్పినా కూడా వెర్షన్స్ లో పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. కేవలం ఏంటంటే అక్కడ కరప్షన్ ఎక్కడ ఎస్టాబ్లిష్ అవుతోంది, మీరు ఏసీబీ కేసు పెట్టడానికి కరప్షన్ ఎక్కడుంది అనేది మీ వైపు నుంచి వస్తున్న మెయిన్ ఆర్గ్యుమెంట్. వాళ్ళ వైపు నుంచి ఏమో ప్రొసీజరల్ ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి, తర్వాత పౌండ్స్ డైరెక్ట్ గా కొని ఇవ్వడం అనేది కుదరదు, కరెన్సీ ట్రాన్సాక్షన్ ఎప్పుడు కూడా విదేశీ కరెన్సీ ఆర్బీఐ ద్వారా జరగాలి, మీరు ఎలా చేశారు అనేది ఇక్కడ. అందుకే ఈడీ కావచ్చు, లేదా ఆ రోజున ఆర్బీఐ పెనాల్టీ కావచ్చు, ఇవన్నీ వచ్చాయి. సో అలాగే హెచ్ఎండిఏ చైర్మన్ పరిధి యొక్క దాటి 10 కోట్ల పరిధిని దాటి 23 కోట్లు పే చేయడము, ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత కూడా ఆర్థిక శాఖ అనుమతి లేకుండా పేమెంట్ జరగదు, ఇటువంటివి చెప్తున్నారు. సో ఇవి ఇప్పుడు మెయిన్ దోషాలుగా కనపడుతున్నట్టున్నాయి. ఏం చెప్తారు? ఈడీ కేసు నమోదు, ఇప్పుడే బ్రేకింగ్ వస్తుంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఈ ఫార్ములా ఈ రేస్ దాని మీద కేసు నమోదు చేశారు. కేటీఆర్ పైన A1 గా మనీ లాండరింగ్ కింద ఈడీ కేసు నమోదైంది. ఇప్పుడే బ్రేకింగ్, మనీ లాండరింగ్ కింద కేసు నమోదైంది. అది ఏసీబీ ఫిర్యాదు ఆధారంగా. ఓకే, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఏసీబీ ఫిర్యాదు ఆధారంగా జరిగింది. ఇది A1 గా కేటీఆర్, A2 గా అరవింద్, A3 గా ఆయన ఎవరో రెడ్డి గారు ఒక ఆయన ఉన్నాడు కదా, అది మొత్తం మీద. అయ్యా ప్లీజ్ శ్రీధర్ రెడ్డి గారు. కాంగ్రెస్ బీజేపీ కాంగ్రెస్ బీజేపీ ప్రకాష్ రెడ్డి గారు ఏంటంటే ప్రకాష్ రెడ్డి గారు 5 నుంచి 7 నిమిషాలు మాట్లాడారు. మీరు కూడా ఎఫ్ఐఆర్ లో నిమిషాల్లో చెప్పారు. అవునవును అవును, అదే కాదన్నా. అయితే పరిధి ఉందా లేదా కూడా చెప్పిన, ఎందుకంటే ఆగు నన్ను చెప్పనియండి. ఐఎమ్ గివెన్ ఛాన్స్. మీరు చాలా చెప్పారు. అయితే గివ్ మీ అన్ఇంటరప్టెడ్ టైం, 1 by 1 నేను చెప్తాను. నెంబర్ 1, ఎస్, వాళ్ళు పెట్టింది ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్.
సో మేమేం చెప్తున్నాము, దీంట్లో కరప్షన్ లేదు, లెట్ దెమ్ గెట్ ఇన్వెస్టిగేటెడ్, లెట్ దెమ్ ఎస్టాబ్లిష్. నెంబర్ 2, ఇంతకుముందే చెప్పాను, కరప్షన్ జరిగినా దేర్ మస్ట్ బి ఎ రెసిపియంట్, మనీ లాండరింగ్ జరిగినా దేర్ మస్ట్ బి ఎ రెసిపియంట్, క్రిమినల్ కాన్స్పిరసీ జరిగినా బైపార్టెడ్ అగ్రిమెంట్లో దేర్ మస్ట్ బి అనదర్ రెసిపియంట్, అ పార్టీ టు కన్స్పైర్. అంటే కుట్ర చేయడానికి ఇంకొక కుట్రదారు ఉండి ఉండాలా. అంటే ఎఫ్ఈఓని మీరు ఇక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి ఆ కుట్రదారు అనే కేసుకు దాంట్లో క్వశ్చనే లేదు. 3, 4వది, ఎక్కడ కూడా రిలవెంట్ అథారిటీస్ ఆర్బీఐ అనే విషయాన్ని ఎఫ్ఐఆర్ చెప్పలే. ఫారిన్ రెమిటెన్సెస్ ఉన్నాయి కాబట్టి రిలవెంట్ అథారిటీస్ దగ్గర క్లియరెన్సెస్ తీసుకోలేదు మాత్రమే చెప్పారు. 8.5 crores 8 crores ప్లస్ ఏదైతే పేమెంట్ చేశారో దట్ వాజ్ నాట్ ఎ పెనాల్టీ, దట్ వాజ్ ఓన్లీ ఎ ట్యాక్స్. నెంబర్ 3, మీరు చెప్తున్నారు ఏంటంటే 30/10/2023 అగ్రిమెంట్ అయింది, దానికంటే ముందే డబ్బులు ఇచ్చేశారు అని చెప్పి. ఐ వాంటెడ్ టు, అంటే నేను మీకు తీసుకురావాల్సిన దృష్టి ఏంటంటే, పాత అగ్రిమెంట్ ఎప్పుడైతే ఫోర్స్లో ఉండే అవకాశం లేదనుకున్నప్పుడు స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ గారు 27/9/2023 రోజు ఒక లేఖ రాశారు ఒక అప్రూవల్ కోసము ఎంఏడి మినిస్టర్కి. 3 అంశాలకి ఏంటి, హియరిన్ ఆఫ్టర్ హెచ్ఎండిఏ విల్ బి ది ప్రమోటర్, దానికి అప్రూవల్ కావాలి, డ్యూ ఆథరైజేషన్, అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ ఆబ్లిక్ శాంక్షన్స్ టు ద ట్యూన్ ఆఫ్ 160 crores. ఎందుకు 160 crores? 110 crores యాజ్ అ ప్రమోటర్ ఫీ, రిమైనింగ్ 50 crores ఫర్ అదర్ ఎక్స్పెండిచర్, మేబీ యాన్సిలరీ వర్క్స్ అనుకోండి, ఈవెంట్ చేసుకోవడం కోసం అవన్నీ. నెంబర్ 3 ఫర్ ఇన్ఫ్రా లాంటిది. నెంబర్ 3 ఫర్ మేకింగ్ ఆఫ్ ఫీ £22,50,000 యాజ్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ యాజ్ పార్ట్ ఆఫ్ లాంగ్ ఫార్మ్ అగ్రిమెంట్. అంటే 27/9 రోజే ది అప్రూవల్ వాజ్ సాట్. మినిస్టర్ కన్సర్న్ కేటీఆర్ గారు దానికి అప్రూవల్ ఇచ్చారు. సో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ లేదు, అప్రూవల్ లేదు అని చెప్పడం అనేది తప్పు. నెంబర్ 1, హెన్స్ ఫోర్త్ ఈ అప్రూవల్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ను 3/10/2023కి రిలీజ్ చేశారు. తర్వాత 9/10/2023 రోజున ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఫోర్స్ లోకి వచ్చింది. 11కి సెకండ్ పేమెంట్ జరిగింది. ద బిజినెస్ ఈజ్ ఇన్ మోషన్ బై దెన్. అప్పటికి అప్రూవల్ వీ హావ్ ఆల్రెడీ, హెచ్ఎండిఏ ఆల్రెడీ స్టార్ట్ ది అప్రూవల్, ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ పే అయింది, బిజినెస్ ఈజ్ ఇన్ మోషన్. ఇప్పుడు మీకు ఒకసారి గుర్తుపెట్టుకోండి, ప్రయర్ టు ది ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ అప్రూవ్డ్ బిజినెస్ ఏదైతే ఉందో దాన్ని జనరల్ గా ఇట్ ఈస్ టేకెన్ యాజ్ గ్రాంటెడ్ దట్ కెన్ బి డన్. అచ్చా, ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ లో ఒకవేళ ఏమైనా రాంగ్ జరిగి ఉంటే దాంట్లో ఏదో ఒక పార్టీకి, ఈదర్ పార్టీస్ నష్టం జరిగితే ఇఫ్ దే రైజ్ అన్ ఆబ్జెక్షన్ దట్ ఈస్ అ కేస్ అండ్ దట్ ఈస్ ఇన్ ద పర్వ్యూ ఆఫ్ ఎలక్షన్ కమిషన్, నాట్ ఏసీబీ. ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలా. 3వది, ప్రకాష్ రెడ్డి గారు చెప్పారు హెచ్ఎండిఏ పరిధి అవంతా కూడా. ఇదే హెచ్ఎండిఏ హుడా ఉండే హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, సుధీర్ రెడ్డి గారు అప్పుడు చైర్మన్ ఉండే. హైదరాబాద్లో ఏ నేషనల్ ఈవెంట్ అయినా 5 లక్షలు 10 లక్షలు ఆయన ఇచ్చేవారు అప్పట్లో చైర్మన్ ఉన్నప్పుడు. అంటే లిమిట్ ఆఫ్ 10 crores, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కాంకరెన్స్, తర్వాత క్యాబినెట్ అప్రూవల్స్, దీస్ ఆర్ ఆల్ సబ్జెక్టెడ్ టు స్క్రూటినీ వెదర్ యు ఆర్ యాక్చువల్లీ టు బి సాట్, అంటే మీరు ఖచ్చితంగా తీసుకోవాలా లేదా అనే విషయం మీద ఇన్వెస్టిగేషన్ చేసుకోవచ్చు. అది కాగ్నిజబుల్ అఫెన్సా కాదా అనేది డిసైడ్ చేయాలా. ఇట్ కెనాట్ కమ్ అండర్ అఫెన్స్. ఇక్కడ ఏంది, క్రిమినల్ కాన్స్పిరసీ 120B పెట్టారు. హౌ కెన్ ఇట్ బి ఏ క్రిమినల్ కాన్స్పిరసీ? యూ నీట్ హావ్ కో కాన్స్పిరేటర్ ఫర్ ఇట్. ఎవరు కో కాన్స్పిరేటర్ దీంట్లో? సో ఉద్దేశపూర్వకంగా ఒకవేళ ఇంకా A1, A2, A3 ముగ్గురే కలిసి కుట్ర చేసి థర్డ్ పార్టీకి డబ్బులు ఇచ్చారంటే మరి థర్డ్ పార్టీ తీసుకుంటే వాళ్ళు కూడా తప్పు చేసినట్టే కదా. ఇక్కడ ఇదొకటి. రేవంత్ రెడ్డి గారి యొక్క వాదన వాళ్ళు నేను చూశాను, ఎంత షాబీగా, ఎంత షేడీగా ఉందంటే నాట్ టు ద స్టేచర్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్. ఐఎమ్ వెరీ సారీ. ఎందుకంటే నేను ఇంకా పట్టుకోకపోతే 600 కోట్లు వేయండి అధ్యక్ష, ఎవరికి చెప్తున్నారండి? యు ఆర్ అడ్రసింగ్ ది అసెంబ్లీ సార్. 55 కోట్లు కేటీఆర్ పాకెట్కి పంపించలే. ప్రైవేట్ కంపెనీ సార్, వరల్డ్ ఓవర్ ఫార్ములా రేసెస్ నడిపించేదే ఎఫ్ఐఏ, దాని అఫిలియేటే ఈ ఎఫ్ఈఓ, ఓన్లీ ఫర్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఆపరేషన్స్ కోసము. అదేమన్నా చిన్న టేలానా? ప్రైవేట్ కంపెనీ. కాబట్టి 600 కోట్లు ఫర్ నెక్స్ట్ 3 years బికాస్ హెచ్ఎండిఏ ఎంటర్డ్ యాజ్ అ ప్రమోటర్ నౌ. దట్ విల్ బి యువర్ ఎక్స్పెండిచర్. ఇన్ రిటర్న్ కూడా మేము చూపిస్తాం కదా అగ్రిమెంట్ లో. నెంబర్ 3, ఇంకో విషయం ఏం చెప్తారు? ప్లీజ్ కంక్లూడ్. కాబట్టి దీంట్లో ఏదో డబ్బులు ఇటుపోయినాయి అటుపోయినాయి. ఎండ్ ఆఫ్ ద డే ఇక్కడెక్కడా కూడా నష్టం జరిగింది లేదు, 600 కోట్లు పోలేదు, ఏమీ పోలేదు.
కాబట్టి ఆయన ఎంత అధ్వానంగా చెప్తున్నారంటే రేపు పొద్దున గుట్కా వస్తే కూడా వస్తుంది. ఏంటండి, యువర్ చీఫ్ మినిస్టర్ సార్, ఫార్ములా ఈ రేసింగ్ ప్రెస్టీజియస్ ఈవెంట్, దేశంలో 100 రకాల ఈవెంట్లు జరుగుతుంటాయి, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్, మొన్న మీరు కూడా లాస్ట్ అండి, వెన్ యూఆర్ కంపేరింగ్ హ్యావ్ సమ్ డీసెన్సీ. మీరు కంపేర్ చేసేటప్పుడు ఒక ఆర్గనైజేషన్, ఓ స్టేట్ గవర్నమెంట్, మీకు ఇంకో విషయం చెప్తాను, మీరు అంటున్నారు ఏమంటే ప్రైవేట్ కంపెనీ జ్యూరిస్డిక్షన్, ఇది చెప్పాలని నేను మిస్ అయ్యాను. జ్యూరిస్డిక్షన్ ఇంగ్లాండ్లో ఎట్లా పెడతారు? నేను అంటున్నా, మీరు F1, F2, F3, F4 కాకుండా ఫార్ములా ఈ రేస్ జరిగిన ప్రతిసారి ఆయా స్టేట్ గవర్నమెంట్స్ లేకపోతే ఆయా ఆర్గనైజేషన్స్ హూ హ్యావ్ కండక్టెడ్, ఇప్పుడు మనం ఉన్న కెపాసిటీలో ఉండి అగ్రిమెంట్ సైన్ చేసిన వాళ్ళు ఏ జ్యూరిస్డిక్షన్ పెడతారండి? సపోజ్ ఐఎమ్ గివింగ్ యూ అన్ ఎగ్జాంపుల్ సార్, నేను BCCI దగ్గర పోయి ఓ టోర్నమెంట్ చేస్తానని అప్రూవల్ తెచ్చుకున్నాను అనుకోండి, మనం BCCIని అడుక్కొచ్చుకున్నట్టు అది ఈవెంట్, అందుకనే అఫిలియేషన్ ఫీ కడతాము. అందుకని ఈ కేసులో కూడా అఫిలియేషన్ ఫీ 75 లక్షలు కోటి రూపాయలు కట్టారు. ఇప్పుడు వాళ్ళు రద్దయింది కూడా రిటర్న్ చేస్తా అంటున్నారు. వీఆర్ నాట్ ఎట్ ది కంక్లూడ్ సార్, మీరే చాలా చెప్పారు. నేనేమంటున్నా, జ్యూరిస్డిక్షన్ అక్కడ పెట్టారని చెప్పడం అనేది తప్పు. అక్కడనే పెడతారు. దే ఆర్ ద గివర్. వీ హావ్ టేకెన్ అన్ అగ్రిమెంట్ ఫ్రమ్ దెమ్. మనమేమి వాళ్ళను డిక్టేట్ చేయలేము, బికాస్ దే ఆర్ ది గివర్. నెంబర్ 3, ఫైనల్ గా దీంట్లో నేను చెప్పేది ఏంటంటే, దిస్ గవర్నమెంట్ ఈజ్ ఫేసింగ్ అ ఫోబియా ఆఫ్ KTR. వాళ్ళ ఉద్దేశం అరెస్ట్ చేయాలా, ప్రొసీజరల్ ల్యాప్సెస్ అనేటివి at what degree of intensity to punish somebody అనేది let the investigation, let the honorable court of law decide. వాళ్ళు డిసైడ్ చేయండి. టేకెన్ వెల్ సెడ్ శ్రీధర్ రెడ్డి గారు. అయితే ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు రెస్పాన్సిబుల్ సీఎంగా లేకపోతే సీఎం రేంజ్కి తగ్గట్టుగా లేదు మీ వర్షన్ అని రేవంత్ రెడ్డి గారిది శ్రీధర్ రెడ్డి గారు చేస్తున్న అలిగేషన్. సీరియస్లీ మీరు చెప్పిన మాటనే నేను మళ్ళీ ఉటంకిస్తున్నా మానవతరాయ్ గారి కోసం. అవతలేమో ఆయన కేసీఆర్ గారు చైర్మన్ గా ఉన్న HMDA 10 కోట్ల లిమిట్ దాటి ఇచ్చేశారు, గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా. గవర్నమెంట్ అంటే కేసీఆర్ గారు కాదు కదా, క్యాబినెట్. గవర్నమెంట్ అంటే క్యాబినెట్, ఎంటైర్ గవర్నమెంట్. సో అక్కడ పర్మిషన్ లిమిట్స్ దాటి ఇచ్చారనేది ఇప్పుడు మీ ప్రభుత్వం చేస్తున్న అలిగేషన్. అలాగే మిగతా 5-6 అలిగేషన్స్ కూడా ఉన్నాయి. సో ఓవరాల్ గా ఇది ఏం జరగబోతోంది అనే దాని మీద మీరేం చెప్తారు? ఇప్పుడు ఉన్న మాట అంటే ఇది కూడా ఉంది, ఇక ప్రకాష్ రెడ్డి గారు అన్న మాట కూడా ఉంది, మీ వైపు నుంచి ఆర్గ్యుమెంట్స్ వీకెండ్ గా ఉన్నాయి, ఆ చర్చ కూడా ఉంది బయట. ఇప్పుడు ఇంత చేయాల్సిన అవసరం వస్తే ఈ కేసు దాకా ఎందుకు నమోదు చేయాలా, గవర్నర్ గారు అనుమతి ఎందుకు తీసుకోవాలా చెప్పండి. కాబట్టి ఇప్పుడు ప్రకాష్ రెడ్డి గారు పాపం ఏదో చెప్పాలని చెప్పి ఈ మాట మాట్లాడినట్టు ఉంది అంతే. కాబట్టి ఇక్కడ ఏంటంటే అనేక రకమైన ఉల్లంఘనలు అని చెప్పిన, అసలు పరిపాలన HMDA మంత్రి గారు, మున్సిపల్ శాఖ మంత్రి గారు 160 కోట్లు ఫైలు పైన సంతకం చేసే అర్హత లేదు ఫస్ట్ వారికి. అదే విధంగా HMDAకి 10 కోట్లు అంతకు మించి అనుమతి లేదు చైర్మన్, ఒకవేళ ముఖ్యమంత్రి గారు చేయడానికి కూడా అవకాశం లేదు, ఎన్నికల సంఘం అక్కడ ఉన్నది. కాబట్టి అదే విధంగా ఆదాయ పన్ను శాఖ కూడా, వాళ్ళ IT వాళ్ళు కూడా 8 కోట్లతో పాటు ఇంకా 16 కోట్లు చెల్లించాలని చెప్పి మళ్ళీ నోటీసులు ఇచ్చారు ప్రభుత్వానికి. అనేక రకమైన ఉల్లంఘనలు వాస్తవాలు మాట్లాడితే వాళ్ళు ఉల్లంఘించారు కాబట్టి నిబంధనలు, ఆర్థిక పరమైనటువంటి నేరం కళ్ళ ముందు కనపడదు. ఎన్నికలు జరిగేటప్పుడు ప్రైవేటు సంస్థకు బదలాయింపు అంటే పరోక్షంగా వీళ్ళకి ఆర్థిక పరమైన అవసరాలు, ఎన్నికల్లో ఖర్చు పెట్టడానికి అవసరాలు ఉంటాయి. కాబట్టి ఈ కోణంలో కూడా ఆలోచించాలి మనం. కాబట్టి అందుకే ED ఎందుకు వచ్చింది, ఊరికే రాదు. ACB చెప్పంగానే ED వాళ్ళు వచ్చేది. ఇది మనీ లాండరింగ్ ఏమైనా జరిగిందా? ఈ 55 కోట్లు ఈ ప్రైవేటు సంస్థకు, దాని కింద FEO ఫార్ములా 1 రేస్ నిర్వహించే సంస్థ కింద సంస్థ ఇటువంటి ఒప్పందాలు జరగక ముందే పోయింది. కాబట్టి ఆ జేబులో నుంచి ఇంకెవరన్నా అక్కడి నుంచి ఎటన్నా వచ్చినా అనే ఆలోచనలు కూడా EDకి వచ్చినాయి అంటే తప్పకుండా ఇందులో నేరం జరిగింది. ఇందులో ఎంతటి వాళ్ళైనా తప్పించుకోలేరు. చట్టానికి KTR ఏం అతిథులు కాదు, అందరూ సమానులనే భావన కలిగించే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం పోతుంది. ఇందులో కక్ష సాధించే అనేది లేనే లేవు. మొన్న కాంగ్రెస్ నాయకుడు అల్లు అర్జున్ అంటే కాంగ్రెస్ నాయకుడు అల్లుని అరెస్ట్ చేసిన చట్ట ప్రకారం. అందుకే రాజకీయ నాయకులైనా, ప్రముఖులైనా, సెలబ్రిటీ అయినా ఎవరైనా సరే చట్టానికి అతిథులు గారు. ఇది గమనించండి, ఇది గమనించి కొంచెం నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరించండి. మీరు చేసిన ఆధారాలు ఇప్పుడు ఒక వ్యక్తిని హత్య చేస్తే ఐ విట్నెస్ జడ్జి ముందు గారు నేను చూడలేదు అని అంటే ఆ కేసు కొట్టివేస్తారు. కానీ డాక్యుమెంటల్ ఎవిడెన్స్ ఉన్నాయి, ఇక్కడ తప్పించుకుపోవడానికి అవకాశం లేదు. ఈ డాక్యుమెంటల్ ఎవిడెన్స్ లేకపోతే ఇలా హైకోర్టులో సంపూర్ణమైనటువంటి ఊరట కేసీఆర్ గారు లభించేదే. కాబట్టి ప్రభుత్వం అనేది చట్టపరంగా అయిపోయేది, ఇందులో బలం లేదు. ఇంకా కావాలా చెప్పారుగా మొత్తం.
లేదా ఫైనల్ ఈడీ కూడా 30 seconds. మనీ లాండరింగ్ అనేది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 299 కూడా ఉల్లంఘించారు. ఓకే 30 seconds 30 seconds ప్లీజ్. యా ఒకటి ఏమని ఉండనియండి, నేను ఒకటే చెప్తున్నాను. ఇప్పుడు ఈడీ కేసెస్ లో ఈ దేశంలో కన్విక్షన్ రేట్ ఎంతో ఆఫ్టర్ ఇన్వెస్టిగేషన్ మనం చూసాం, ఇది బిలో 1%. కాబట్టి దాని గురించి పెద్ద ఇష్యూ కాదు. ఇది మనీ లాండరింగ్ భయపడాల్సిన అవసరం లేదు. దేశపూర్వకం ముఖ్యమంత్రి గారు ఎక్స్ప్లెయిన్ చేసిన తీరులోనే ప్రభుత్వం డొల్లతనం చాలా క్లియర్ గా కనబడ్డది. దేవర్ ఇన్ డిఫెన్స్. అందుకే చెప్పిన ఇది కేటీఆర్ కేసు కష్టాలు కాదు, ఇది కేటీఆర్ గారు ఎవరు డిఫెన్స్ లో ఉన్నారు, ఎవరు అఫేర్స్ లో ఉన్నారు, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంటే కోర్టుల ముందు తెలిసిపోద్ది కదా. ఇప్పుడు మనం అనుకోవడం ఎందుకులే. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీధర్ రెడ్డి గారు, మానవతరాయ్ గారు, ప్రకాష్ రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.